అన్నిటికన్నా మించి మీ అందరికీ నిండు వందనాలు. మీరు లేకపోతే పాడేవాళ్ళకి పాట రాదు, ఏమండి చెప్పటానికి మాకు మాటలు రావు. ఈ సభకి మీరే అలంకరణ, మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిదండి, మీరందరూ కూడా మంచి బిడ్డలు, దైవికమైన ఆసక్తి కలిగిన వారని నేను గ్రహించుచున్నాను. తడువు చేయకుండా దేవుని వాక్యం విందాం. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడినట్లు ఆసక్తి కలిగి రెండు చేతులకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెనుబుద్ధి కలిగినట్లుగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రభువే మనం దర్శించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఎఫెక్ట్ సగం తగ్గిస్తారన్న. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాం. మరి యొక్క ఉపమానం నుండి ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్షల తోటను నాటించి ఆ ద్రాక్షల తోట చుట్టూ కంచి వేయించి ఆ ద్రాక్షల తోట యందు ద్రాక్షల తొట్టిని తొలిపించి కావలివాడు కావలి కాసుకునే దానికి ఎత్తైన గోపురమును కట్టించి కౌలుదారులకు దానిని కౌలుకిచ్చి దేశాంతరమున పోయెను. చాలు, ఈ రోజుకి మనం చదివే వాక్యం అయిపోయింది. మీరు మూసివేసి కూడా దేవుని వాక్యం వినొచ్చు. బైబిల్ మూసివేసి నా ముఖం వైపు చూస్తూ వినొచ్చు. ప్రియులారా, దేవుని వాక్యం అండి ఎవరైనా వివరిస్తేనే మనకు అర్థమవుతుంది. ఆది అపోస్తుల కాలన్న ఏమండి ప్రియులారా, దైవజనుడైన ఫిలిప్పు పరిచర్య చేస్తూ ఉండగా సమరయ్య ఆ పట్టణాలలో ఇథియోపియా దేశం నుంచి కందాకి అనే మహారాణి క్రింద ఆర్థిక మంత్రి నపుంసకుడు కాయనున్నాడు. దైవికమైన ఆసక్తి కలిగి యెరూషలేముకు వచ్చి ప్రభువును ఆరాధించి తిరిగి వెళుతూ తన రథమును కూర్చుండి యెషయా గ్రంథపు చుట్టను తెరిచి దాన్ని చదువుచున్నాడు కానీ గ్రహించుట లేదు. ఈ మాట మీరు గ్రహించండి. ఆమె ఎవరు ఇంకా తిరిగేస్తానే ఉంది. నీకు మత్తయే దొరకకపోతే మేక ఎప్పుడు దొరుకుతాడు? నీకోసం ఇంత ఉపద్ఘాతం చెప్పాడు. స్తోత్రం చెప్పు అంటే ప్రియులారా, ఆయన చదువుతున్నాడు, ఆర్థిక మంత్రి, బహు చదవరి. ఆయన చదువుతున్నాడు కానీ గ్రహించట్ల. దేవుని ఆత్మ ఫిలిప్పును తీసుకుని వెళ్ళి ఆ రథం మీద వెళుతున్న ఆయన కంటే కూడా ముందు తీసుకుని వెళ్ళి దేవుని ఆత్మ ఫిలిప్పు నిలబెట్టాడు. అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని. అప్పుడు అతను అంటున్నాడు, ఎవరతను? ఆర్థిక మంత్రి. మీరు ఆ మాట మీరు మర్చిపోకూడదు. బహు చదవరి, సకల శాస్త్రాలు బహుశా చదివి ఉండుంటాడు. ఆయన అంటున్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అని. కాబట్టి రాత్రి ఆ ఆర్థిక మంత్రి కంటే మించిన జ్ఞానం కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చదివితే కాదు కానీ ఎవరైనా మనకు త్రోవ చూపుతుంటే బహుగా అర్థమవుతుంది. కాబట్టి నా ముఖం వైపు చూస్తూ వింటారని మిమ్మల్ని బతిమాలుకుంటాను. ఇక ఈ గ్రంథపు చుట్టూను మీరు మూసేయొచ్చు అని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మంచిది, థ్యాంక్ యూ అక్క. ప్రియులారా, నా ముఖం వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరంతో ఈ భూమి మీద ఆయన శరీరధారిగా నివసించాడు. ఇది నిరాక్షేపమైనది. ఏమండి, క్రైస్తవుడే కానీ క్రైస్తవేతరుడే కానీ నాస్తికుడైనా హేతువాదుడైనా ఏమండి ఆస్తికుడైనా మరి ఎవడైనా కానివ్వండి, ఈరోజు క్యాలెండర్లో 2025 అని రాసుకున్నాడు అంటే భూమి పుట్టినది మొదలుకొని 2025 కాదు. ఈ లోకంలో ప్రియులను ఒక మహారాజు జన్మించి, ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు. ఆయన జన్మించి 2025 సంవత్సరాలు అయిందనేది ప్రియులారా జగమెరిగిన సత్యం. దీంట్లో ఇది నిర్వివిధ అంశమైనది, ఇది వివాదం లేని అంశము ప్రియులారా. కాబట్టి ఆయన శరీరధారిగా మనలాంటి శరీరధారికి లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన ఉపమానమును బోధించాడు. అనేక ఉపమానములు బోధించచ్చు ఆయన అంటున్నాడు, మరి యొక్క ఉపమానము వినుడి అని. ఉపమానం అనగా ప్రియులారా, ఉపమానము అనగా ఏమండి కనబడేది ఉంటుంది, దాని వెనకాల ఉండే అర్థము వేరే ఉంటుంది. నిన్న తోడుకోడలు ఇద్దరు పోట్లాడుకున్నారు సరిహద్దు కాడ. ఏమండి పోట్లాడుకున్న తర్వాత తెల్లారంటుంది, ఈ కోడికి బాగా స్టైల్ ఎక్కువైందండి అంటుంది.
నిజం చెప్పండి, ఆమె కోడినందా కోడి మీద పెట్టి తిట్టాల్సిన వాళ్ళు తిట్టింది కదండి. ఇదే ఉపమాన భాష, చాలా తేలిక, ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు. అంటే పై కనబడతానికి కోడి కనబడింది కానీ ఆమె తిట్టింది కోడిని కాదు. దాని వెనకాల ఎవరిని తిట్టాలనుకుందో ఆమెను తిట్టింది. ఎవరు తిట్టిందో ఏం తిట్టినామకు తెలుసు, తిట్టించుకున్నాము కూడా తెలుసు. ఇదే ఉపమానపు భాష. ప్రభు కూడా ఇక్కడ ఉపమానం చెప్తా ఉన్నాడండి. అంటే కనబడేది ఒకటి కనబడుతుంది, దాంట్లో ఉన్న దాగి ఉన్న మర్మం వేరే ఉంటుంది. ప్రియులారా, నేను మీతో ఈ యొక్క ఉపమానం అంతా చెప్తాను, మీరు విని ఇది న్యాయమో అన్యాయమో చెప్తే చాలు. న్యాయమైతే న్యాయమని చెప్పండి, అన్యాయమైతే అన్యాయమని చెప్తే చాలు. చెప్పాలి అంటే మొదట వినాలి కదండి. ప్రియులారా, ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి, మంచి బిజీ పని మీద వెళ్ళేవాడు కూడా ఆగిపోతాడు, న్యాయం ఏదో అన్యాయం ఏదో చెప్తామని కదండి. కాబట్టి ఈ దినాన ప్రియులారా, నేను మీతో కూడా ఒక వివాదాన్ని పంచుకుంటాను. అందులో న్యాయం ఏదో అన్యాయం ఏదో మీరు చెప్తే చాలు. ఒక ఇంటి యజమాని ఉన్నాడు, ఆయనకి 1000 ఎకరాల భూమి ఉంది. అతనికి 1000 ఎకరాల ఆసామి. ఆ 1000 ఎకరాలను సేద్యం చేసి అందులో ద్రాక్ష తోటను నాటించాడు. చెప్తారండి, ద్రాక్ష తోట నాటించాక ఏమండి, తోటను పాడు చేసే నక్కలు, ప్రియులరా, ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలు రాకుండా చుట్టూ దాని చుట్టూ కంచి వేయించాడు. శత్రువు రాకుండా, ఏమండి, జంతువులు వచ్చి తోటను పాడు చేయకుండా చుట్టూ ఏం చేశాడంటే కంచి వేశాడు. మీ మందిరాన్ని కూడా చూడండి, చక్కని ప్రహరీ గోడ ఉంది. ఎప్పుడైతే ఈ గోడ ఉందో ప్రియులరా, రక్షణ మాత్రమే కాదు అలంకరణ కూడా కదండి. ప్రియులరా, చక్కని కంచి వేయించాడు. 3 పండ్ల కాలం సమీపించినప్పుడు ఆ పండ్లను ద్రాక్షల తొట్టులో వేసి త్రొక్కి ద్రాక్షల రసాన్ని తీయటానికి అక్కడ ఒక ద్రాక్షల తొట్టిని తొలిపించాడు. కావలివాడు కావులు కాసుకుంటాడు. మీ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువ. ఆ మామిడి తోట 4 ఎకరాలు ఉన్నా ఆ కాపలవాడు 4 ఎకరాలు నిరంతరం తిరుగుతూ ఉండడు. ఒకవేళ ఈ దిక్కును తిరుగుతున్నాడు అనుకోండి, కోతులు ఈ దిక్కు గుండా వస్తాయి. ఈ దిక్కు గుండా వెళ్తున్నాడు అనుకోండి, దొంగకాయలు కోసుకొని ఇటు నుంచి వస్తాడు. అందుకని మకాం చెట్టాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మొఖాలు అట్టు పెట్టి నాకంటే మీకే బాగా తెలుసు ఆ చెట్టు గురించి. ఆ మకాన్ చెట్టుని ఏర్పాటు చేసుకుని గడమని చేసుకుని దాని మీద కనుక పిల్లరా అతను పడుకున్న కూర్చున్న తోట అంతా కనపడుతుంది. ఎందుకంటే మామిడి చెట్లు ఎత్తుగా ఉంటాయి కనుక. కానీ ఇది ద్రాక్షల తోట ఎత్తుగా ఉండదు, దొండపందిరిలాగా ఉంటుంది. మరి ఎలాగండి, మకాం చెట్టు వేసుకుంటే కుదరదు. ఎత్తైన గోపురాన్ని కట్టిస్తే ఆ గోపురం మీద నిలబడి కనుక చూస్తుంటే తోట యొక్క సర్వేలెన్స్ అంతా తోటని నలుదిక్కుల పర్యవేక్షించుకొనవచ్చు కావలివాడు. ప్రియులారా, ఈ ప్రకారము 4 చేశాడు. కూర్చోనన్న ఐగర్ అబ్బాయి కూర్చో. థ్యాంక్ యూ. 1 ద్రాక్షల తోట నాటించాడు, 2 కంచె వేయించాడు, 3 ద్రాక్షల తొట్టిని తొలిపించాడు, 4 ఎత్తైన గోపురాన్ని కట్టించాడు. ఇవన్నీ కట్టించాకండి ఈయనకు దూరదేశం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు దూరదేశం వెళ్ళేవాడికి 2 పనులు. 1 దీన్ని తెగ నమ్మేసుకోవటం, అలవల చులులకు అమ్మేయటం కదండి. మనం ప్రియులరా అమ్మబోతే అడవి, కొనబోతే కొరువి. మన అవసరం అనేసరికి ప్రియులరా మరీ చులకనగా అడుగుతారు కదండి. ఈయనకి అమ్మాల్సిన అవసరం లేదు. మరి 2వ మార్గం ఏంటంటే కౌలుకి ఇవ్వచ్చు. అందుకని కొంతమంది కౌలుదారులను పిలిచి వారికి ఈ ద్రాక్ష తోటని కొంతమంది కాపులకు ప్రియులరా దీనిని గుత్తకిచ్చాడు. గుత్తకిచ్చుటగా అచ్చమైన తెలుగులో కౌలుకిచ్చుట అని. అయ్యా, తోట నాది, కంచి నాది, తొట్టి నాది, గోపురం నాది, మీరు కేవలం దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని పండ్ల కాలం వచ్చినప్పుడు 3 వంతులు మీరు తీసుకోండి, 1 వంతు నాకు పంపండి. ఎందుకు? తోట నాది, కంచి నాది, గోపురం నాది, ద్రాక్షల తొట్టి నాది, పండ్లలో భాగం మాత్రం 3 వంతులు మీకు, 1 వంతు నాకు అని చెప్పి అగ్రిమెంట్ రాయించుకొని పక్కాగా ప్రియులరా కౌలు అగ్రిమెంట్ రాయించుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ కాలం వచ్చిందంటే పండ్ల కాలం సమీపించింది. తన దాసులను పంపిస్తున్నాడు. అయిలారా, పలానా చోట మనకు ద్రాక్షల తోట ఉంది, అక్కడ పలానా కౌలుదారులకు మనం దాన్ని ఇచ్చి ఉన్న గుర్తుకి వారి దగ్గర నుంచి పండ్లలో భాగం తీసుకుని రండి అని పంపగా వాళ్ళు ఏం చేశారంటే ఈ దాసులకు ద్రాక్ష పండ్లు ఇవ్వకపోగా, భాగాన్ని ఇవ్వకపోగా వారిని కొట్టి గాయపరిచాడు. వారు తిరిగి వెళ్ళి చెప్పగా ఆ యజమాని మరలా కొంతమంది దాసులను పంపాడు. అరే, కొడితే వీడికి బుద్ధి రావట్లేదని ఆ మరికొంతమందిని కొట్టి రాళ్ళు రువి చంపి ద్రాక్ష తోట వెలపటికి వారిని లాగివేశాడు. ఈ ప్రకారం అతను అనేక మందిని పంపుతూ వచ్చాడు. అందరికీ ఆ ప్రకారమే చేశాడు. చివరికి ప్రియులారా తన సొంత కుమారుని వారు సన్మానిస్తారేమోనని తన ఏకైక కుమారుని ఆ కాపుల యొద్దకు పంపారు. వారి గోపురం మీద నుంచి చూసి, అరే, అసలు వారసులు వస్తున్నాడు, వీడిని
గనక చంపేస్తామంటే ఇక ఆ మహావృతుడు వచ్చేనో సచ్చేనో ఇదంతా మనమే ఆక్రమించుకోవచ్చు అనే తాత్పర్యం కలిగి ఒకరికొకరు కూడబలుకొని ఆ సొంత కుమారుని పట్టుకొని కొట్టి చంపి ద్రాక్ష తోట వెలుపల పడవేశాడు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, ఆ కాపులు చేసింది న్యాయం అంటారా అన్యాయం అంటారా? కదండి, ముక్త కంఠంతో చెప్పొచ్చు కదా, ఎంత మాత్రం న్యాయం లేని అన్యాయమే కదా కేవలం ప్రియులరా. ఎవరండి ఎంత అన్యాయం చేసిన వాళ్ళు? ఏ దేశస్తులు వాళ్ళు అంటే ఈ భారతదేశస్తులే. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఉంటారు? రాష్ట్రాలు దాకొద్దండి, ఈ జంగం గూడెంలో కూర్చొని వాక్యం వింటున్న నువ్వు, వాక్యాన్ని బోధిస్తున్న నేనే ఈ కౌలుదారులము. పాస్టర్ గారు మాకు మామిడి తోట తెలుసు, వరి చేను మాగాని తెలుసు, కానీ ఎంత మాత్రం మాకు ద్రాక్ష తోట తెలియదని అనుకుంటున్నారేమో. ఇందాక మనం చెప్పుకున్న ఇది ఉపమానం అని, అంటే కనబడేది ఒకటి, దాని వెనకాల ఉన్న అర్థము వేరే ఉంది. కోడికి స్టైల్ ఎక్కువైంది అంటుంది కానీ ఆమె అన్నది కోడిని కాదు కదండి, ఇదే ఉపమాన భాష. కాబట్టి కోడిని అంటే కోడిని కానట్టే, ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట కాదు. మరి ఏంటి ద్రాక్ష తోట అంటే? ద్రాక్ష తోట అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరం దేవుని ద్రాక్ష తోట. దేవుడు దీన్ని నీకు కౌలుకి ఇచ్చాడు, గుర్తుకిచ్చాడు. దీనిని, ఈ శరీరాన్ని దేవాది దేవుడు నీకు అద్దెకిచ్చాడు. ఊరుకోండి పాస్టర్ గారు, అద్దె వాహనాలు ఉంటాయి, అద్దె ఇల్లు ఉంటాయి, అద్దె మామిడి తోట ఉంటుంది, కానీ ఎంత మాత్రమైన అద్దె శరీరం ఉంటుందండి అని మీరు అనుకుంటా ఉన్నారేమో ప్రియులారా. ఏమండి, దేవుని మాటలు ఉంటుండగా మీరు ప్రార్థన పుస్తకం, బైబిల్, పాటల పుస్తకం, చెప్పులు తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్తారు. పిల్లోడు చెప్పులు ఇక్కడ మర్చిపోయాడని ఇంటికి వెళ్ళిన అరగంట గుర్తొచ్చింది. పొద్దుండెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటారు, అరగంట ఆలస్యమైన వచ్చి తీసుకెళ్తారు కదండి. ఓ చోట కూటం జరుగుతుంది, అందరూ వెళ్ళిపోయారు. కూటానికి వచ్చిన వాళ్ళు ఓ బిడ్డ అట్లాగే నుంచొని చూస్తుంది. అయ్యగారు పిలిచి ప్రార్థన కూడా చేశాడు. అయ్యగారు అట్లా నుంచింది. అమ్మ అందరూ వెళ్ళిపోయారు బిడ్డ, నువ్వు వెళ్ళమ్మా అంటున్నాడు పాస్టర్ గారు. అయ్యగారు నాకు కూడా వెళ్ళాలని అంటుంది కానీ వెళ్ళట్లా. అమ్మ ఇక వెళ్ళమ్మా అంటే అయ్యగారు ఏం మాట్లాడుకుని నుంచొని చూస్తుంది. మళ్ళీ అయ్యగారికి ఎదురు చెబితే ఏ శాపం అవుతుందో అని ప్రియులారా. మొత్తానికి ఆయన ఉండబట్లకి ఎందుకు వెళ్ళట్లేదమ్మా, ఏంటి నిలబడి చూస్తున్నావు అంటే, ఏం లేదు అయ్యగారు, నువ్వు నుంచున్న శాప నాదేనండి, నువ్వు ఆ శాప దిగుతావేమో, ఆ సాపు తీసుకెళ్దాం నుంచున్నాను బాబా అంటుంది. అంటే నా ప్రియులారా, మన చాపైనా విడిచిపెట్టము, పాటలు షీట్ అయినా విడిచిపెట్టే కాదు. నువ్వు ఒక దినాన్ని మనది అనుకుంటే నీ శరీరం మాత్రం విడిచిపెట్టి, భర్త భార్యకి చెప్పకుండా, భార్య భర్తకి చెప్పకుండా, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పకుండా, పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా ఒక దినాన్ని ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. యాలి అని ఇది నీది కాదు, దేవుడు దీన్ని నీకు అద్దెకిచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఈ శరీరాన్ని ప్రభు నీకు ఎలా ఇచ్చాడు? ఇది నీ సొంతం కాదు. ఏమంటే పాస్టర్ గారు, నా సొంతం కాకపోతే కాపోయిందేమో, కానీ నేను అచ్చం అమ్మపోలికేనంటేనండి, మా నాన్న నోట్లో చూడు పట్టానంట, వాళ్ళే నన్ను తయారు చేశారంటారు. మేము ప్రియబిడ్డ, భార్యాభర్తలకి కనుక పిల్లల్ని తయారు చేసుకోగలిగిన శక్తి ఉంటే పిల్లలు లేని తల్లిదండ్రులు, పిల్లలు లేని భార్యాభర్తలు ఉంటారండి ప్రియులారా. బెజవాడ నిండా సంతాన సాఫల్య కేంద్రాలే, IVF సెంటర్లే. యాది అనగా భార్యాభర్తలు పిల్లలు తయారు చేసుకున్న అధికారం ఉంటే సంతాన సాఫల్య కేంద్రాలు ఉంటాయా? మన ఈ పల్లెలు, ఈ యొక్క జంగంగూడులో కూడా ప్రియులారా ఎంతోమంది పిల్లలు కలిగిన భార్యాభర్తలు ఉంటారుగా, ఒకరిద్దరు ప్రియులారా. అంటే వాటికి ప్రియులారా, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, పిల్లలు తయారు చేసేది భార్యాభర్తలు కాదండి. వింటున్నారా? పోన్లేండి, కలగిన వారికి వారు కలగజేయలేదేమో, మాకు 3 పిల్లలు 4 పిల్లలు, 2 ఒకరు ఉన్నారు, వీరిని మేమే నిర్మించుకున్నాము అని అనుకుంటున్నామేమో ప్రియబిడ్డ. ఆ బిడ్డ గర్భంలో ఉండగా ఆడపిల్ల మగపిల్ల మనకు తెలుసా? ఒకవేళ మిమ్మల్ని ఇలా అడుగుతున్నానండి, మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను, కొమ్మరి కొండను చేస్తున్నాడు, అతను ఏ కొండను చేస్తున్నాడో కొమ్మరికి తెలుసా? తెలియకుండానే చేస్తాడు కదండి. అతను హృదయంలో ఉన్నదాన్నే ఆ చేతులతో నింపుతాడు. రమేష్ గారు ప్రియులరా రకరకాల రాగాలు, స్వరాలు పలికిస్తున్నాడు ప్రియులరా. ఆయన ఏం వాయిస్తున్నాడో, ఏ స్వరం పలికిస్తున్నాడో ఆయనకి తెలుసా? తెలియదా? కదండి. అంటే అది ఆయన చేతిలో నుండి వస్తున్నటువంటి నాదం అతనికి తెలుసు. కొండలు తయారు చేస్తున్నవాడు ప్రియులరా, ఆ తయారు చేస్తున్న అది ఏ కొండో అతనికి తెలుసు. పూజానో, బారుకుండో, పొట్టుకుండో తెలుసా? తెలియదా? తెలుసు కదండి. అలాగే తల్లిదండ్రులు కనుక, లేక భార్యాభర్తలు కనుక పిల్లలు తయారు చేయగలిగితే, వాళ్ళు ఆడపిల్ల మగపిల్లలు ఇంకోళ్ళకి క్యారింగ్ తీసి చెప్పాలి, వాళ్ళకి తెలిసిద్దిగా. తెలియట్లేదంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు తయారు చేయట్లా. వాళ్ళు నల్లగుంటారో తెల్లగుంటారో తెలియదు, వాళ్ళు ఎత్తెంతో ముఖ్యంతో తెలియదు, వాళ్ళు జుట్టు ఎంత ఉంటుందో తెలియదు, గొర్రెతో కొంత ఉంటుందో గేదెతో కొంత ఉంటుందో మనం చెప్పలేము. అంటే ప్రియులారా, ఈ శరీరాన్ని నువ్వు తయారు చేసుకోలేదు. ఏం పర్లేదు, కూర్చో నాన్న, కూర్చో, మై కూర్చో వద్దు, అసలు లైవ్ వద్దు, స్తోత్రం, కూర్చో.
దేవుడిని దీవించగాక. వచ్చిందంటే దేవుని చిత్తం, రాకపోతే స్తోత్రం. చెప్పు, దేవుని నమ్మకం మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియులారా, అసలే మనోళ్ళు అంతంత మాత్రం వింటారు. ప్రభు స్తోత్రం. వింటున్నారు కదా ఏం చెప్తున్నా. కాబట్టి భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసుకోగలిగిన శక్తి ఉంటే ఏమండి నల్లగు పుడతాడేమో కుంకుమ పువ్వు నవ్వాల్సిన పని ఉంటుందండి. ఎందుకైనా మంచిదని తంగేడు పువ్వు ఎందుకు సిద్ధం చేసుకోవాలి? పుట్టిన తర్వాత తంగేడు పువ్వు తుడుతూ తెల్లగొత్తారని కడుపులో ఉండగానే ఓం హీం ఎర్రగా అయిపోవాలంటే అయిపోతారుగా. కాబట్టి నా ప్రియులారా, ఇది ఎవరి చేతిలో లేదంటే తల్లి చేతిలో లేదు, తండ్రి చేతిలో. మరి ఎవరి చేతిలో ఉందంటే ఒక హస్తం, తల్లి గర్భంలో ప్రియులారా, తండ్రిలో నుంచి ఒక నీరు లాంటి కణాన్ని, తల్లిలో నుంచి ఒక నీరు లాంటి కణాన్ని తీసుకొని ఒక హస్తం తల్లి గర్భంలో మనం నిర్మించింది. ఆ హస్తమే మన ఎత్తు ఎంత ఉండాలో, మన ముఖ్యంత ఉండాలో, మన రంగెంత ఉండాలో, మన దినముల పరిమాణం ఎంతో సమస్తాన్ని నియమించి ఈ శరీరాన్ని అమర్చి ఈ ద్రాక్ష తోటను దేవుడు నీకు కౌలుకిచ్చాడు. నువ్వు ఇందులో కాపలా ఉండటానికి వచ్చావు ప్రియులరా. ఈ కన్ను ఇదిగో చూసినల్లా కావాలంటది. నువ్వు కావులకు వచ్చావు, ఏయ్ బొమ్మగా అని చెప్పాలి. ఎవరితో? కంటితో. ఈ నోరు చూడండి, ఈ 4 అవయవాలు వచ్చి మరి చిన్నదే కానీ ఇది మిక్కిలి అదిరిపడుతూ ఉంటుంది. ఏయ్ ఆగో అని చెప్పాలి. ఎవరితో? ఎందుకంటే నువ్వు కావలికి వచ్చావు కనుక. స్తోత్రం. 10 కుటుంబాలు కనుక ఇంటి పేరటోళ్ళు ఉన్నారంటే ఊళ్ళో గొడవలన్నిటికీ కాలు ముందుకెళ్తుంది, ఒంటి కాలు మీద వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు అన్నాను, ఏ ఆగరా అన్నాను. ఎవరితో? కాలుతో. నువ్వు కావలి కాసుకోవటానికి దేవుని ఇందులో పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియులను ప్రభు మాటలు వింటుండగా. కాబట్టి నువ్వు కావలి వాడివే కానీ ఇది నీ సొంతం కాదు. ఒక దినాన్ని నువ్వు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మనం ఎన్ని సొమ్ములుద్దినా, ఎంత ప్రేమించినా, ఎంత మమకారం చూపించినా ప్రియులరా, పురుగులకే సొంతం కానీ మనం మరి ఎవరికి? ఈ ఊపిరి ఆగిపోతే భార్యకు పనికిరాడుగా. ఏమండి, ఒక రోజు ఏడుస్తుంది, 10 రోజులు ఏడుస్తుంది, 1 సంవత్సరం ఏడుస్తుంది, కానీ ఇంట్లో పెట్టుకోగలరా శవాన్ని? ఇక మనం ఎవరికి సొంతం అంటే ఈ దేహం. చెప్పండి, అంతే. ఇది సత్యం. స్తోత్రం. ఏమండి, మరి ఇంత కంచె అంటే ఏంటంటే దేవుడు నీ చుట్టూ కంచి వేశాడు, నీ దేహం చుట్టూ ఆయన కంచి వేశాడు. అందుకే మొన్న కోవిడ్ ప్రియులారా, నీకంటే ఎక్కువ పాయింట్లు వచ్చిన చచ్చిపోయి నువ్వు బాగానే ఉన్నావు, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. మీ పక్కింటి వరకు వచ్చింది కరోనా, నీ ఇంట్లోకి రాల, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. నిన్నే పాజిటివ్ వచ్చినావా, మూతి పెట్టి ముసలం ముచ్చట్లు మాట్లాడుకొని వచ్చావు, కానీ నీకు పాజిటివ్ రాలా, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. ప్రియులారా, బయటికి వెళ్ళి క్షేమంగా వచ్చావంటే దేవుడిని చుట్టూ కంచి వేశాడు. రైలు బండి ఎక్కడానికి టికెట్ ఉంటే చాలు, కానీ దిగాలంటే దేవుడిని చుట్టూ వేసిన కంచె ఉండాలి కదండి. దేవుడిని చుట్టూ కంచి వేశాడు ప్రియులారా. హల్లెలూయా. అందుకే క్షేమంగా ఉన్నావు. అందుకే ఆ విష పురుగు నీ కాలు మీద నిన్ను ముట్టలా, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. ఆ విరిగి పడిన మహావృక్షం నువ్వు లేచాక పడింది, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. అటుగా వస్తున్న వాహన త్రుట్లో నీకు ప్రమాదం తప్పింది, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని చుట్టూ కంచి వేశాడు. ఈరోజు తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని మనం భోజనం చేస్తున్నామంటే దేవుడు మన చుట్టూ కంచి వేశాడు. ఏమండి, ఒక దినాన యోబు చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ ఉన్న కంచెని తీశాడు దేవుడు. ఆయనకి 7 మగపిల్లలు 3 ఆడపిల్లలండి. ఒక ఇంటిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. మంచి పొట్టేలు గొర్రె పిల్లను వధించి మంచిగా భోజనం చేస్తున్నారు మాంసాహారంతో. తింటుండగా ఆ మాంసం ఇంకా పండ్ల మధ్యలోనే ఉందండి. ఆ గొప్ప సులుగాలు ఇంటి మీద కొట్టగా ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారండి. నీ పిల్లలు క్షేమంగా ఉన్నారంటే దేవుడు నీ పిల్లల చుట్టూ, హల్లెలూయా, దేవుడిని చుట్టూ కంచి వేశాడు. ఇది నిరాక్షేపమైనది, రుజువులు అక్కర్లేనిది. దేవుడిని చుట్టూ ప్రభు కంచి వేశాడు. 3 ప్రియులరా, ద్రాక్షల తొట్టి దేని గుర్తంటే డబ్బులకు గుర్తుగా ఉంది. మీ ప్రాంతంలో వరి పొలం వరి పండిస్తారండి, మాగాడు ఉంటుంది కదండి. ఊడిపేస్తే రైతుకు ఖర్చు అండి, కోతకు వస్తే ఖర్చు అండి, కుప్ప వేస్తే కట్టెది గట్టి కుప్ప వేస్తే ఖర్చు అండి. కానీ కుప్ప నూరుస్తుంది, ధాన్యం వస్తాయి కదండి. ఆ ధాన్యం కాటా వేస్తే రైతుకి ఏమొస్తాయి అంటే డబ్బులు వస్తాయి. అలాగే ద్రాక్ష తోట నాటితే ఖర్చు అండి, పురుగు మందులు చల్లితే ఖర్చు, నీళ్లు పెడితే ఖర్చు. కానీ ద్రాక్షల కాయలు కోసి తొట్టులో వేసి తొక్కి రసం కనుక తీస్తే ద్రాక్షల రసాన్ని రైతుకి ఏమొస్తాయి అంటే డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ ద్రాక్షల తొట్టి దేని గుర్తు అంటే దేవుడు నీకు ఇచ్చిన డబ్బులకు గుర్తు. చెప్పండి, ద్రాక్షల తొట్టి దేని గుర్తు? తోట కాదు, తొట్టి.
డబ్బులకు గుర్తు. ఏమండి, నువ్వు చదివిన చిన్న చదివే కానీ దేవుడు నీ చదువుకు మించిన ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీ తోటి వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు కానీ వాళ్ళకంటే ప్రభు నేను ఎక్కువ ఆశీర్వదించాడు. ఏమండి, నువ్వు ఇచ్చిన కట్నం కంటే కూడా మంచి సంబంధాన్ని దేవుడు నీ పిల్లలకు దయచేశాడు. కారణం ఏంటంటే అది ప్రభు నీకు ఇచ్చిన ద్రాక్షల తొట్టి. ద్రాక్షల తొట్టి అంటే ఏంటి చెప్పండి? డబ్బులు. ప్రభు నీకు ఏమి ఇచ్చాడంటే డబ్బులు ఇచ్చాడు. అయ్యా, దేవుని మాటలు వింటుండగా ఒకవేళ ఎవరైనా రకరకాల వ్యసనాలు కలిగి మీ కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి ఎందుకు నాన్న వాళ్ళు హోనం చేసుకుంటూ డబ్బులన్నీ పాడు చేస్తుంటే అతను అంటాడు, ఎరా నా డబ్బులు నీ డబ్బులా అంటాడు. అయ్యా, డబ్బులు నీ కాదు నాయన, దేవుడిచ్చిన ద్రాక్షల తొట్టి. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చిన ద్రాక్షల తొట్టి. ఏమండి, మీతో ఒక మాట చెప్పినా, ఈ భూమి మీద మనం నేర్చుకున్నది తక్కువ, పొందిందే ఎక్కువ. ఉదాహరణకి మా రమేష్ గారు చక్కని రాగాలు పలికిస్తున్నాడు కదా, మనం అందరం ప్రియులను తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి 10 ఏళ్ళు తపస్సు చేసినా అది రాదు. యాలిహనగా అది నేర్చుకుంటే రాలా. దేవుడు ఆల్రెడీ ఈ వేళలో పెట్టాడు, దానికి సాధన పెడితే కొంత వచ్చింది. మనం అందరూ సాధన పెడితే రాదు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో నాకు తెలియదు, ఆ వృత్తిలో ఆ నిపుణత నువ్వు నేర్చుకుంటే రాదు. ఆల్రెడీ నీ లోపల పెట్టాడు దాన్ని దేవునికి స్తోత్రం. ఇన్బిల్ట్గా ఆయన నీ లోపల పెట్టాడు. దాన్ని కొంచెం నువ్వు సాధన పెట్టావు, పొదును పెట్టావు అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా అక్క ఏంటో ఉందో ఎత్తబడిందో కూడా అర్థం కాదు. ఉన్నావా? రాకలు వచ్చి నువ్వు ఒక్కదాన్ని ఎత్తబడి మేమందరం ఇక్కడ ఇవ్వబడ్డావా? స్తోత్రం చెప్పు. అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, మరి అంత ఇన్వాల్వ్ అవుతుంది. జవాబు చెప్పగలిగినంత చాలు. 2 చేతులు స్తోత్రం చెప్పు. ఏమండి, ఈ దినాన్ని మీరు ఏ వృత్తిలో ఉన్నారు నాకు తెలియదు, కానీ అందులో మీరు సాధన చేసి తక్కువ, మీ ఎఫర్ట్ తక్కువ. ఆల్రెడీ ఆ టాలెంట్ దేవుని లోపల పెట్టాడు, అందుకే వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, కీబోర్డ్ నేర్చుకుందామని నేను చాలా ప్రయత్నించాను, కనీసం సరిగమ్మలు కూడా రావు. ప్రభు నాకు అది పెట్టలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులను దేవుని మాటలు ఇది దేవుడికి ఇచ్చిన ద్రాక్షలతో నువ్వు వ్యవసాయం పని చేయొచ్చు గాక, ఎంత చక్కని నిపుణత నీకు ఇచ్చాడు ప్రభు. ఏమండి, అది నువ్వు సాధన చేసి నేర్చుకుంటే రాలి. ఆల్రెడీ ప్రభు నీ లోపల పెట్టాడు, దాన్ని కొంచెం నువ్వు పొదును పెట్టావు అంతే. అదే ద్రాక్షల తొట్టి. ఏమండి, గోపురం అంటే ఏంటంటే ప్రభు ఎత్తైన స్థలములో ఉండి అమ్మా ఆయన మన క్రియలన్నీ చూస్తున్నాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అయ్యా ఆయన చూస్తున్నాడండి గోపురం మీద నుండి. మరలా నేను కొంచెం రివిజన్ చేస్తున్నాను, వినండి ప్రియులారా. ద్రాక్షల తోట అనగా మన శరీరము, కంచె అనగా ప్రభు మన చుట్టూ వేసాడండి, కంచె వేశాడు. ద్రాక్షల తోట అంటే దేవుడికి ఇచ్చిన డబ్బులు. చెప్పండి. 4 గోపురం అంటే ప్రభు గోపురం మీద ఉండి మన క్రియలన్నీ చూస్తున్నాడు. ఈ యజమాని దూర దేశానికి వెళ్ళాడు. చిన్న మార్పు ఏంటంటే ఉపమానులు యజమాని అన్నాడు, కానీ రియాలిటీలో ప్రియులారా దేవాది దేవుడని యజమానుడు మనల్ని ఈ భూమి మీదకి పంపాడు, ఒక తల్లి గర్భంలోనికి మన ఆత్మను ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడంటే, ఈ యజమానుడైన దేవుడు ఏమడుగుతున్నాడంటే, యజమానుడైన దేవుడు కౌలు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమడుగుతున్నాడంటే పండ్లలో తనకు రావలసిన భాగాన్ని అడుగుతున్నాడు. ప్రియులారా ఆయన ఏమడుగుతున్నాడంటే కౌలు అడుగుతున్నాడు. మరలా నేను చెప్తున్నా, ద్రాక్షల తోట అంటే ఏంటండి? చెప్పండి. ద్రాక్షల తోట అంటే ఏంటి? ఆ వెనకాల ఉన్నోళ్ళు అసలు ఏం చెప్పట్లా. అన్న మీరు కూడా చెప్పండి. ద్రాక్షల తోట అంటే ఏంటి? మన శరీరం. ఏమండి, కంచె అంటే ఏంటి? దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. అసలు చైర్స్లో ఉన్న వాళ్ళకి మనకి ఏం సంబంధం లేనట్టు. అచ్చంగా కుర్చీలో ఉన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఎత్తబడ్డారు. కళ్ళజోడు పెట్టుకున్నాడు భాగ్యవంతుడు. అసలు వాళ్ళు నిద్రపోతున్నారు. అలాగని మనం వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మనం చూడాలని సంవత్సరానికి 2000 ఖర్చు పెడతారు ఆ కళ్ళజోడికి. వీ షుడ్ రెస్పెక్ట్. హల్లెలూయా. కానీ కోటంలో నిద్రపోవటానికి మాత్రం 2000 కాదు 20,000 ఇచ్చినా సరిపో. వినాల్సింది చెప్పు. ఆ వెనకాల ఉన్న ప్రియులందరూ కూడా కలిసి ఒకసారి 2 చేతులు స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ అండి. బాగా వినండి ప్రియులారా. అందుకొరకేగా మీరు వచ్చారు, అందుకొరకేగా మేము ప్రయాసం, అందుకొరకేగా పాస్టర్ గారు ప్రయాసం ఏర్పాటు చేసి. వినండి. ద్రాక్ష మన శరీరం,
కంచె అంటే దేవుడు ఈ శరీరం చుట్టూ ఏం వేసాడండి? కంచె వేసి. ద్రాక్షలు తొట్టాడు దేవుడు, మనకు డబ్బులు ఇచ్చాడు కదండి. స్తోత్రం. ఏమండి? గోపురం అంటే ఆయన మన క్రియలన్నీ చూస్తున్నాడు, యజమానుడు. స్తోత్రం. ఈ యజమానుడు దేవుడు. హల్లెలూయా. ఆయన తల్లి గర్భంలోకి చిత్రంగా మనం నిర్మించాడు. మన వేలుముద్ర ఎవరితో కలవదు కదండి, మన కంటి పాప ఎవరితో కలవదు. అందుకే ఆధార్ కార్డు పోయినప్పుడు వేలుముద్రే కాకుండా ఈ ఐరిస్ని కూడా వాళ్ళు క్యాప్చర్ తీసుకున్నారు. యాలియన్ ఇది కూడా ఎవరితో కలదు. అంత మాత్రమే కాదండి, మన అందరి దగ్గర చెమట కంపే కొట్టింది కానీ ఎవరి వాసన వారిదేనండి. ఒక నేరస్తుని నేరం చేసి పారిపోయిన తర్వాత పోలీసు జాగిలాలు, పోలీసు కుక్కలు వచ్చినప్పుడు అవి ప్రియులారా ఆ వాసన బట్టి ఎక్కడ తీసుకెళ్తాయి అంటే ఇతను ఎటుగా పరిగెత్తడో అటుగా తీసుకెళ్తాయి. అంటే ఎవరి చెమట వాసన వారిది. ఎంత యూనిక్గా, ఎంత విశిష్టముగా ప్రియులారా ప్రభు మనల్ని ఇంత వినూత్నముగా ప్రభు మన తల్లి గర్భంలో నిర్మించి ఈ శరీరం అనే ద్రాక్ష తోటను ఆయన మనకు కౌలుకిచ్చి ప్రియులారా ఈ భూమి మీదకు పంపాడు. నువ్వు కావలి వాడిగా ఉండటానికి ప్రభు పంపించాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులారా ఇప్పుడు ఆయన అడుగుతున్న కౌలేంటి? ఓ చిన్న మాట చదువుకుందాం. ఇందాక మత్తయి చదివాం కదండి. మత్తయి దొరకనోడు దయచేసి ఇప్పుడు చెప్పే రిఫరెన్స్ అస్సలు ఎత్తుకోద్దు. మీకు మత్తయే దొరకకపోతే మీకు అస్సలు దొరకదు. పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిందే కనబడట్లేదు అని. ఎవరు మీకు అంత శ్రమ మీరు తీసుకోవద్దు. ఇందాక మత్తయి దొరికినోళ్ళే తీయటానికి అరుగు. స్తోత్రం. గొర్రెపిల్ల మాత్రమే పరలోకంలో ఉన్న జీవగ్రంథాన్ని విప్పటానికి అరుగులు. ఇందాక మత్తయి దొరికిన వాళ్ళకే బైబిల్ జిప్పు తీయటానికి అర్హత ఉంది. మత్తయి దొరకని వాడికి బైబిల్ జిప్పు తీసి అర్హత లేదు. స్తోత్రం. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మేకా గ్రంథము ఆ కొత్త నిబంధనలు ఎదుగుతుంది. నేను చెప్పలా, నీకు అర్హత లేదు, కొత్త నిబంధనలు ఎదుగుతుంది. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి అయిలాగా న్యాయముగా నడుచుకున్నటయు, కనికరముని ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్న కౌలు. నా వెనకాల ఈ మాటలు చెప్పండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఒకటి అనండి, ఒకటి న్యాయముగా నడుచుకొనుట, 2 కనికరమును ప్రేమించుట, 3 దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. అనండి. హల్లెలూయా. ఆయన మన అడుగుతున్న కౌలు ఏంటంటే న్యాయముగా నడుచుకుంటా, 2 కనికరమును ప్రేమించుట, 3 దీన మనసు కలిగి. ఇంతే. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. మాయిదారు రోగం ఒకటి వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన తగ్గట్లా. పక్కింటి పిన్ని వచ్చి అంటుంది, అమ్మ హాస్పిటల్లో తగ్గేది కాదు ఇది, బోత వైద్యుడి దగ్గరికి వెళ్తే కానీ, చేతబడోడి దగ్గరికి వెళ్తే కానీ తగ్గది. అక్కడికి వెళ్ళాల్సిందంటే నువ్వు చూడు, ఆగిరి పిల్లు వెళ్ళు. ఎలాగానే నిన్ను చూడగానే బాగా పట్టిందమ్మా. మన కుతూహలం, సార్ ఎవరు చేయించారండి నాకు స్వామి అంట. అమ్మ నీకు అయినోళ్ళే చేయించారమ్మా, నువ్వు ఉప్పు తిన్నోళ్ళే చేయించారమ్మా, మీ ఇంటికి వచ్చేవాళ్ళే. చూసేవాళ్ళు చెప్పేది నేను చెబుతున్నా, ఎందుకంటే ఎవడు పోయినా ఆ మాటలు చెబుతాడు. నిజమేనండి. ఆడు మొన్న గొడవ దగ్గర అన్నాడు, నీ ఎంత చూస్తానని అన్నాడు. అది ఏంటో అనుకున్నాను కానీ, సార్ ఇప్పుడు ఏంటి నా సమస్యకు పరిష్కారం? నీ సమస్యకు పరిష్కారం తీరాలంటే నల్ల కోడి పెట్ట, చారులో ఉన్న మేక, ఏమండి నల్ల నువ్వులు, 5 కేజీలు బెల్లం, 1 అర తులం బంగారం, ఇది తీసుకొస్తే నేను యజ్ఞం చేసి పూజ చేసి నీకున్నదంతా పారదోలుతా అంటాడు. ప్రభు ఏం అడగట్లా, నేను స్తోత్రం. న్యాయముగా నడుచుకోమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన నిన్ను అడుగుతున్న కౌలు ఏంటంటే న్యాయముగా నడుచుకుంటా. మనుషుడు అంటాడు, మా బిడ్డ మనుషుడు అంటాడు, న్యాయంగా కాదు కానండి 4 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతా. నువ్వు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగితే ఎవరికి ప్రయోజనం? నీకు కూడా నష్టమే. క్రిములు వెళ్తాయా కాళ్ళలోకి? ఆడీడు పొగాకు నవ్వులు కూసిన ఉమ్ములన్నీ చేరతాయా? ఏమండి
ప్రియులారా, చక్కగా కాళ్ళకి చెప్పులు వేసుకో. అన్ని మతస్థులు అలా ఉండి నేను వాళ్ళ మతంలో వాళ్ళ దేవుడు అని చెప్పారేమో 4 రోజులు కాళ్ళకి చెప్పులు తీసేరని. నేను వాళ్ళ గురించి చెప్పలేదు. క్రైస్తవుడికి పట్టిందండి దెయ్యం. ప్రియులారా, 4 రోజులు నేను కాళ్ళకి చెప్పులు తీసేస్తాడు. ఏమండి, ఇక్కడ నుంచి ఆ గుణదం దాకా హైవే మీద కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు అరిగిపోతాయి కదండి. తారు రోడ్డు మీద ఎండకి అరిగిపోతూ ఉంటుంటే కాళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. గొడ్లు కట్టుకుంటే ఏంటి, చెప్పేసుకుంటే ఏంటి, 2 పాదరక్షలే కదా. చక్కగా చెప్పులు వేసుకుని నడవచ్చుగా. మెత్తని చెప్పులు ఎన్ని రకాలు వచ్చినాయండి, స్తోత్రం. కాబట్టి నువ్వు కాళ్ళకి చెప్పులు లేకుండా నడిస్తే లోక కళ్యాణం కాదు, నీకు మేలు కాదు. న్యాయముగా నడుచుకుంటే లోక కళ్యాణం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, న్యాయంగా నడుచుకుంటే ఒకరి అట్లా ఒకరు ఇరుగు పొరుగు వారు న్యాయంగా నడుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని ఉంటుందంటారా? ఏమండి, 2 దేశాలు న్యాయంగా నడుచుకుంటే యుద్ధాలు జరిగి ఉగ్రవాదం పెరిగి ప్రియులరా ఈ అమాయకులు చచ్చిపోవలసిన అవసరం ఉంటుందంటారా? కాబట్టి లోకానికి కావలసిన కాళ్ళకి చెప్పులు లేకుండా నడవటం కాదు, న్యాయముగా నడుచుకోవటం. స్తోత్రం. అందున నా ప్రభువు ఆయన అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా. ఎట్లా వచ్చాడు? కాళ్ళకి చెప్పులుండే చెప్పులు లేకుండా కదండి. తండ్రి దగ్గర రాగా తండ్రి ఇప్పుడు ఏమిస్తున్నాడు? కాళ్ళకి. ఏమా మొన్న 40 రోజులు నువ్వే చెప్పులు లేకపోతే సరే వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకున్నాను. నాకు తెలియదు నువ్వు ఇక్కడే ఉన్నావని. స్తోత్రం చెప్పాలి. ఇవి వెళ్ళేది కాబట్టి పిల్లలను కూడా తీసుకెళ్తాను. ఇలాంటి ఏమంటే ముందు చెప్పాలి. చెప్పు, స్తోత్రం చెప్పు. దేవుని నామని లేదు నేను పాపం పెట్టేది అవసరం మళ్ళీ వచ్చింది అనుకుంటా. ప్రభుత్వం మనకు స్తోత్రం కలిగి. కాబట్టి నా ప్రియులరా, కాళ్ళకి చెప్పులు లేకుండా నడిస్తే ఏ ఎవ్వరికి మేలు లేదండి. నడిచేవాడికి కూడా మేలు లేదు. న్యాయముగా నడుచుకుంటే లోకానికి మేలు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకోమంటున్నాడు, న్యాయంగా నడుచుకోమంటున్నాడు. మనుషుడు ఉత్తమమైన దాన్ని అనుసరించట్లా. మనుషుడు ఏది ఉత్తమో నీకు తెలియజేయబడి ఉంది. ఏది ఉత్తమైందంటే న్యాయంగా నడుచుకో. కాళ్ళకి చెప్పులు వేసుకునే నడు, కానీ న్యాయంగా నడుచుకో. హల్లెలూయా. ఏమండి, ఈ 40 రోజులు ఇక భార్య అనకూడదంట. మాత మరి ఆడికట్టు సిగ్గులేదు నాకు అర్థం కావట్లేదు. 40 రోజులు భార్య మాత అయిపోతే 41 రోజు నుంచి మళ్ళీ భార్య అయిపోతుంది. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అండి. స్తోత్రం. అయ్యా, భార్యని పిలువు, మాతని పిలువు, కానీ ఎలా నడుచుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సొలొమోను నా చెవిలో ఒక మాట చెప్పాడు. మా పురుషుల్లో ఎప్పుడన్నా న్యాయం కనపడిద్దంటే కానీ స్త్రీల్లో అసలు కనపడదంట చెప్పాడు. స్తోత్రం. జ్ఞాని అని సొలొమోను అన్నాడు. ఎప్పుడన్నా 1000 సార్లు ఒకసారి ఆ మగోళ్ళలో ఎప్పుడన్నా న్యాయం కనపడుతుంది, కానీ ఈ స్త్రీల్లో 1,00,000 సార్లు కూడా ఒకసారి కూడా న్యాయం కనపడలేదని చెప్పాడు. మీరు ఏకీభవిస్తే ముందుకెళ్తే లేదా వాక్యం ఎత్తి చూపిస్తాను. ఏకీభవించారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాటలు వింటుండగా ఏంటి న్యాయం అంటేనండి, భర్త తరపున వాళ్ళు ఇంటికి వస్తేనంట చుట్టాలకి వరండా దాకారంట. భర్త తరపున వాళ్ళు వస్తే అది మక్క నవ్వుతుంది, ఆమెకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కాదు, ఎవరో ఇంట్లో జరుగుతుంటే చూసింది జంగంగూడు. భార్య తరపున చెప్పులు వేసుకొని నడిమంచం దాకంట బెడ్రూమ్లో. కాదు, మీ ఎదురింట్లో నిజమే కాదా? మరి ఉందా? న్యాయం ఉందా నీ దగ్గర? భర్త తరపున వస్తేనేమో వంటగదిలో నుంచి ఒకే ఒక సౌండ్ అంట. దివాళీకి కనుక ఆవాయిషం వెళ్ళినట్టు సీమని తెత్తులేసి లాగిపోతుంది చిచ్చుకుంటున్నాను. ఏంటిది? పప్పు తాలింపు. ఆవిడ చేస్తారని కాదు, దైవజనులు అటు చేసిందని కాదు, లోకం మీద జరిగే చూసి చెప్తున్నాను. అదే పుట్టింటి వాళ్ళు తరపున వాళ్ళు వస్తే సుయ్ వంటగదిలో నుంచి ఏంటిది? అది నేను చికెన్ మటన్ అంటలా, వేపుడు గ్యారెంటీ ఫ్రై. అందుకే నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ కూడా కొంతమంది ఎవరు వస్తారండి కదండి. ఉందా? న్యాయం ఉందా మీ దగ్గర? అందుకే సొలొమోను చెప్పాడు. కాబట్టి ఎట్లా నడుచుకోవాలి? ఈసారి భర్త తరపుడు కూడా ఫ్రై చేయి. హల్లెలూయా. ఈసారి అత్తగారిని కూడా గౌరవించు. అమ్మనే కాదు,
ఒక ఆమె ఉరికొచ్చంటది, ఏంటై గారు అమ్మే అత్త. నేను అనేసి మా అమ్మాయి అత్త ప్రేమ, అమ్మ ప్రేమ అత్తకు వచ్చిందంటారా? రాదంట, గట్టిగా చెబుతుంది. నీ దగ్గరికి వస్తున్నావు స్తోత్రం. ఆమె కంటే గట్టిగా చెబుతుందేమో. ఏమ్మా మీరు ఎంతమంది అన్న? తోబుట్టు. మాకంటే నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడండి అన్న. అన్నయ్య తమ్ముడు ఉన్నాడు. సరే అన్నయ్య తమ్ముడు ఉన్నాడుగా, మీ అమ్మ ప్రేమ కలిగిగా రేపు సంక్రాంతికి ఇంటికి వెళ్తావుగా, పప్పులు వండుకుని తెస్తావుగా, ఓ పని చేయి, పొలం ఉందండి 2 ఎకరాల మామిడి తోట. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మా తమ్ముడికి అన్నయ్యతో పాటు నాకు కూడా వాటయ్యాయి, చట్టం కూడా అట్టుంది, ఎన్టీ రామారావు పెట్టాడు అని అను. బయలుదేరి వెళ్ళింది ఛార్జీ డబ్బులు పెట్టుకుని. ఎక్కడికి? వాళ్ళమ్మని తెత్తులు లేచిందంటే ఏమేమేమో, అందుకేనేమే నువ్వు నెలలో 2 సార్లు వస్తున్నావు నా ఆస్తుల వాటా అడగటానిక, నా మనవలకి ఏమి ఇవ్వాలి నీకు ఇవ్వాలంటే, కావాలంటే నేను చచ్చిపోయిన తర్వాత నా ముక్కు బేసరా, చెవుల్లో నాని ఉంది, కరోనా కూడా వచ్చింది, బేసర కాదు ముక్కుకి, కావాలంటే తీసుకోగాని. పొలంలో చెట్టు కాదు కదా, చెట్టు మీద ఆకులు కూడా ఇచ్చిద్దా? ఎన్ని చట్టాలు ఇచ్చిద్దా? అమ్మగారు స్తోత్రం చెప్పు, ఇచ్చిద్దా? మీ అత్తగారు 4 ఏళ్ళు పెన్షన్ వస్తుంటే 2 ఏళ్ళు వాడుకొని 2 ఏళ్ళు దాస్తుంది, నీకు నీ పిల్లలకి ఇచ్చేద్దాం. నిజమే కాదా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు. ఎవరి ప్రేమ గొప్పది? మరి 4 ఎకరాలు ఉంటే నీకే ఇచ్చిద్దా? నీ పిల్లలకే ఇచ్చిద్దా? ఇంకెవరికైనా ఇచ్చిద్దా? కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి భర్త తరపుడు కూడా వచ్చిన ఫ్రై చేస్తా ఉన్నాడు, ఒక స్తోత్రం చెప్పండి, నేను మంచిగా తాగుతాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులారా, ప్రభు నిన్ను అడుగుతున్న కౌలు ఏంటంటే న్యాయముగా నడుచుకోవాలి. ఏంటి న్యాయము? ఏంటి న్యాయం అంటే ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, ఆయన ధర్మశాస్త్రము నమ్మదగినది, ఆయన ఆజ్ఞ న్యాయమైనవి. న్యాయముగా నడుచుకుంటా, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటా. ఆయన ఆజ్ఞలంటే మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు వండుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అనగానే కొంతమందికి ప్రియులారా ఎక్కడ లేరు కోపం వచ్చేస్తుంది. ఏంటండి యేసు ప్రభుకి అంత స్వార్థం ఏంటి? మాకు 3,00,00,000 మంది దేవుడు దేవతలు ఉన్నారు కదా, నేను కూడా ఒక దేవుడు అంటే వాళ్ళ పక్కన వారి సరసన 3,00,00,000 దేవతల పక్కన 33 కోట్ల దేవి దేవతల ప్రక్కన ఆ పక్కన ఆయన ఫోటో కూడా పెట్టుకొని వాళ్ళతో పాటు ఈయనకు కూడా ఒక దండం పడేస్తాం కదా, దండతో పాటు అని లోకం అడుగుతుంది. ప్రియులారా ఎందుకు ఆయనకి అంత స్వార్థం అంటున్నారు? మీతో ఇలా చెప్పని ఏంటండి, విసురుకోండి కానీ దేవుని మాటలు వినండి. ప్రియులారా ఏమండి, ఎందుకు ఇంత స్వార్థం అంటున్నారు? నాకు 6 సంవత్సరాల వయసు వచ్చింది. మా తల్లి నన్ను బోర్డింగ్ స్కూల్లో చేర్చి నాతో మా అమ్మ చెప్పింది ఏంటంటే, నాయనా పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు వస్తారా, గుడ్లు బీకి అమ్మేసే వాళ్ళు వస్తారు, కిడ్నీలు బీకి అమ్మేసే వాళ్ళు వస్తారు, ఇదిగో ఎవరు ఎంత పెద్ద బారు చాక్లెట్ ఇచ్చినా పీచు మిఠాయి ఇచ్చినా స్కూల్లో నుంచి బయటికి రావద్దు నాన్న, ఎందుకంటే కొత్తగా బడిలో చేరినోడు నిరంతరం ఎడుతోతాడంటే గుమ్మం వైపు చూస్తాడు, ఏ బాబాయ్ కనపడతాడో పిన్ని కనపడతాడు, ఏడ్చి బయటికి వెళ్ళిపోవచ్చు అని. ప్రియులారా మొన్న ఒకడు ఏడుతున్నాడు, పిల్లోడు కొత్తగా బడిలో చేర్చింది వాళ్ళమ్మ, వాళ్ళు ఏడుతున్నాడు. ఏంటిరా ఏడుతున్నావు అంటే, నొప్పి వస్తుంది టీచర్ గారు అన్నాడు. ఎక్కడొస్తుందిరా అంటున్నాడు. ఆ టీచర్ ఆ పిల్లని అంటే మీరు కూడా చూసే ఉంటారు, బాగా తిరిగింది ఇది అంటే ఆడు అంటున్నాడు, ఆ గర్భసంచిలో వస్తుందంట. ప్రియులారా నిజంగానే అంటున్నాడు, నా గర్భసంచిలో నొప్పి వస్తుందని అంటున్నాడు. అంటే కొత్తగా బడిలో చేర్చినాడు, చూపు అంత ఎంతసేపు ఎక్కడ ఉంటుందంటే గుమ్మం అయిపోతుంది, ఎప్పుడు బయటకు పోదాం. మా అమ్మంది, నానా నువ్వు బడిలో ఉండగా ఎవరన్నా వచ్చి మీ అమ్మ తీసుకురమ్మందని ఇంత చాక్లెట్ ఇచ్చినా నువ్వు తీసుకోవద్దు, పీచి మిఠాయి ఇచ్చిన తీసుకోవద్దు అని ఎంత గట్టిగా చెప్పింది మా అమ్మ. ప్రియులారా నేను వస్తే బయటికి రా స్కూల్లో నుంచి, లేదా మీ నాన్నగారు వస్తే బయటికి రా స్కూల్లో నుంచి అని చెప్పింది. మా అమ్మకు స్వార్థం కదా, కాదా? మరెందుకు
ఆ వచ్చేవాడు బారు చాక్లెట్ తీసుకురావచ్చు. మా అమ్మ ఆశ చాక్లెటే ఇప్పించవచ్చు. మా దినాల్లో ఆశ చాక్లెట్ అని పావులకు ఉండేది. ఏమండి ప్రియులరా, వాడు డైరీ మిల్క్ తేవచ్చు, సిల్క్, అది కూడా 50 రూపాయలు పెట్టి. కానీ ప్రియులరా, వాడు 50 రూపాయలు చాక్లెట్ ఇచ్చి నన్ను అపహరించుకొని పోతాడు. అందుకే మా తల్లి చెప్పింది, నేను వస్తేనే స్కూల్లో నుంచి బయటికి రా, లేదా మీ నాన్నగారు వస్తే రా, ఎందుకంటే ఇంకెవరు వచ్చినా రావద్దు అని చెప్పింది. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఒకడు తిరుగుతున్నాడు, ఎవరు మింగుదునని గర్జించు సింహం వలె. ఆ గర్జన సింహం వలె తిరిగేవాడు నేను దెయ్యాన్ని, నేను సాతాన్ని, నేను సింహాన్ని అని చెప్పుకొని వస్తాడు అనుకుంటున్నాడా? రాడు. పిల్లల్ని ఎత్తుకొని పోయాడు, స్కూల్కి వచ్చాడు అనుకో, టీచర్ గారికి ఏం చెప్తాడు? ఏమండి నేనే పిల్లల్ని ఎత్తుకొని పోవటానికి వచ్చానండి, ఇది నా విజిటింగ్ కార్డు అంటాడా? లేదండి, ఈ పలానా పిల్లలు, ఏం పేరు, ఈ ఆకాంక్ష వాళ్ళ బాబాయ్నండి, నేను వాళ్ళ నాన్నే పంపించాడండి, నేను వాళ్ళ నాన్న తమ్ముడినండి అంటాడా? గుడ్లు బీక్కు అమ్ముకునేవాడిని అంటాడా? కదండి కదా. కాబట్టి ఈ సాతాను లోకంలో మనం అనుకుంటాం 2 కొమ్ములు వేసుకొని వికృత రూపం పెట్టుకొని తిరుగుతాడేమో అనుకుంటున్నాం. లేదు, వాడు నిరంతరం దేవుని పేరట తిరుగుతున్నాడు ప్రియులారా. ఈ భారతదేశంలోనే కొన్ని కోట్ల రూపాయలు వాడు తిరుగుతున్నాడు. అందుకే నా ప్రభుత్వంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు వండకూడదు. ఆయన స్వార్థపరుడే కాదు, తిరిగేవాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, అనేక రూపాయలు తిరుగుతూ ఉంటాడు అని నా ప్రభు హెచ్చరిస్తున్నాడు. స్వార్థపరుడే కాదు, నీ క్షేమం కొరకే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ఎందుకు దేవుడు కాదు, ఈయన ఎందుకు దేవుడు అంటావేమో. పెద్ద విషయాలు ఏం చెప్పను కానీ తేలిగ్గా చెప్తా. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెంకటేశ్వరరావు. ప్రియులారా, ఎవరికి అపకారం చేయనోడు, రోజు పనికి వెళ్తాడు, 800 900 వస్తే ప్రియులారా, ఆయనకి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. నా ప్రియుల నమ్మకంగా పన్నులు చెల్లిస్తాడు గవర్నమెంట్కి. ఆ 900 ఇంటికి వస్తా 700 వైన్ షాప్ కాడ ఆగి టంచనగా ప్రియులారా, పెన్షన్లో కూడా అక్కడ ప్రియులారా ఆ ట్యాక్స్ పే చేసి ఇంటికి వస్తాడు. ఆ వెంకటేశ్వర వైన్స్లో చెల్లిస్తాడు. ఇప్పుడు ప్రియులారా, మిమ్మల్ని అడుగుతున్నా, ఆ వెంకటేశ్వర వైన్ షాప్ అయినా ఈ వెంకటేశ్వరరావు చూసారే, నా వైన్ షాప్ పేరు నీ పేరు ఒకటేరా, నువ్వు తాగిట్ట పాడైపోమాకురా అంటాడా? రేపు హ్యాపీ అవర్స్ ఇంకెక్కువ తాగంటాడా? కదండి. వీడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆడి జేబులో రూపాయి ఎప్పుడు బయటికి తీయడు. వీడికి వాగాలి కదండి తాగిన కాడి నుంచి ప్రియులర్. ఎందుకంటే మనసు బాగోదంట. ఏం బాగోదు నాన్న? ఇప్పుడు మనసు ఒకటే బాగాల, రేపు నుంచి లివర్ కూడా బాగోదు, ఆ తర్వాత కిడ్నీలు అంట. అవన్నీ ఒక చోటే ఉంటాయి. ఇది జంగంగూళ్ళ న్యూస్వీల్లో ఉండవు. స్తోత్రం. చిన్న వయసులో గవర్నమెంట్ హాస్పిటల్ ఆ చివరి పడేస్తారు. ఎందుకని ఉన్న డబ్బులన్నీ అక్కడే కట్టాడుగా. ఎక్కడ అట్ట అనకూడదు. గవర్నమెంట్కి పన్ను కట్టాడుగా. అమ్మఒడి ఇచ్చింది ఆయన డబ్బులేనంటగా. పెన్షన్ 4000. మొన్న కరోనా టైంలో అల్లాడిపోయారు ప్రభుత్వాలు. అందుకే బళ్ళు మూసేసారు కానీ వైన్ షాప్ మాత్రం తెరిచారు. స్తోత్రం. ఎప్పుడు మూతపడి 2 ఉంటాయి. భూమి తలకిందులైన ఒకటి హాస్పిటల్లో, రెండోది అస్సలు మూతపడ. ప్రభుత్వాలు కూడా తలకిందులైపోతాయి, అంత పవర్ఫుల్. స్తోత్రం. నాన్న కుమారుడా, ఈరోజు మనసు ఉంటే బాగా, రేపు అవయవాలన్నీ పాడైపోతాయి. ఏమండి, ఇప్పుడు ఆ వైన్ షాప్ అయినా తక్కువ తాగంటాడా? ఆ స్నేహితుడు అంటాడా రేపు నుంచి మానేద్దాం అంటాడా? ఏమండి ప్రియులారా, అక్కడే చీకులు అమ్మింది. ఆ పాడైపోయిన చీకులు అంతా తీసుకొచ్చి అమ్మింది సుబ్బమ్మ. ఎందుకు నాన్న ఏంటది, ఇక్కడ ఈ చీకులు 200 అవుతున్నాయి, కేజీ కోడి మాసం అవుతుంది, ఇంటికి తీసుకెళ్తా అంటదా? అనిద్దా? మిచ్చిరి మస్తానంటాడా? స్టఫ్ అమ్ముతాడంటే అంటాడా? కానీ ఇంటికి వస్తే భార్య ఏడ్చింది, అయ్యా డబ్బులు పోతే పోయిన ఒళ్ళు గొల్లు అయిపోతుంది. ఇలాంటి చిన్న బిడ్డ కాళ్ళకాడ కూర్చొని నాన్న తాగమాకని ఏడ్చింది. ముసలి తల్లి ఉంటే ముసలి తల్లి ఏడ్చింది. రేపొద్దున వీడికి ఇప్పుడేం బాగాల, రేపొద్దున ఏం బాగాల, ఎల్లుండి ఆ మరునాడు పేగులు, నా గుండె. స్తోత్రం. ఇక నూజివీడు హాస్పిటల్ అయిపోయింది. ఉన్నది ఒకటే బెజవాడ ధర్మాసుపత్రి. అక్కడ పడేసాడు. ఎక్కడ వైన్ షాప్ వస్తాడా? శుభ్రం వచ్చిందా చీకుల మీదుగా? నా వ్యాపారం ఏంటో నడవట్లేదు, నువ్వు లేక అని వస్తుందా? కానీ భార్య నర్సు కూడా 8 గంటలు డ్యూటీ అయిపోయినాక వెళ్ళిపోతుంది. భార్య డ్యూటీ దిగదు. డాక్టర్కు డ్యూటీ అయిపోతే వెళ్ళిపోతాడు. పీజీ కూడా వెళ్ళిపోతాడు. ఈ తల్లి మాత్రం అర్ధరాత్రి లేచి అడిగి సేవ చేసింది.
వీడి జీవితంలో అందరూ తాగమన్నారు కానీ తాగొద్దని ఏడ్చింది మాత్రం ఇప్పుడు సేవ చేస్తున్న తల్లి భార్యనే కదండి. అంటే ప్రియులారా, ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఏమంటారంటే పాపం చెయ్యొద్దు అంటారు. ఈ లోకంలో నిజమైన దేవుడు నిన్ను ప్రేమించే ఆయన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే ఆయనే అంటాడు నిన్ను పాపం చెయ్యొద్దని. ఈ లోకంలో ఇంకా ఏ దేవుడు పాపం చెయ్యొద్దని అన్నాడు. నువ్వు ఎట్టయినా ఉండు, ఏవైనా చెయ్యి, కిరణాలకు రా, దర్శనానికి రా, నీ మునువులలో 2 మునువులు తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు పెట్టు, నీ వేటలో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ కొయ్యి అంటాడే కానీ పాపం మానమని ఎవడు చెప్పడు. ప్రియులారా చెప్పండి, ఈ తాగుబోతోటి ఎక్కువ ప్రేమించిన వైన్ షాప్ అయినా ఆ స్టఫ్ అమ్మే కూడా ఆ చీకుల మీద రోజు ఏడుస్తున్న పెళ్ళమును తల్ల కదండి. అంటే ఎవరు మనం పాపం చేయొద్దంటారో వాళ్ళే మనోళ్ళు. నిన్ను చేసిన దేవుడు అంటాడు పాపం చేయొద్దని. లోకంలో ఇంకా ఎవడైనా అంటాడు అసలు పాపం గురించే చెప్పడు. ఎందుకంటే ఆడు బతుకులో మనము తొంగి చూస్తే భయంకరమైన పాపాలు అతని జీవితంలోనే ఉంటాయి. ఇందు మూలంలో మనం చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు యేసు ప్రభువే నిజమైన దేవుడని. చాలామంది ఈ దగ్గరికి ఎందుకు రానంటే తమ క్రియలు చెడ్డమైనందున వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది కానీ తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమించరు, చీకటినే ప్రేమిస్తున్నారు. మన క్రియలు చెడ్డమయ్యే వెలుగులోనికి రావట్లేదు. ఏమండి, ఒకడు దొంగతనం చేయటానికి వెళ్ళాడు, మంచి లైట్లు పెట్టుకొని వెళ్ళాలా, ఎల్ఈడి లైట్లు, ఉన్న లైట్లు ఆర్పుకొని కదండి. ఒకడు వేరొక కార్యం చేయాలనుకుంటున్నాడు, అక్రమ సంబంధం, వెలుగులోనా చీకటిలోనా కదన్నా. ప్రియులరా, నా దేవుడు వెలుగై ఉన్నాడు. ఒకళ్ళు ఇక్కడికి వస్తే నీ పాప క్రియలు బట్టబయలవుతాయి అని అనుకుంటున్నావేమో. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిన్ను ప్రేమించేవాడు. ఇదిగో ఈయన అంటాడు ఇంటికి రాగానే, ఏంటి ఇంటికి వస్తేనే ఏడు పాపం పెడతావా? వైన్ షాప్ వాడు ఎప్పుడైనా ఏడ్చాడు? అసలు నన్ను చూసి ఎందుకు ఏడుతాడు? పొన్ను కడుతుంటే భార్య ఏడ్చింది, అయ్యా డబ్బులు అయిపోతున్నాయి, పిల్లలు మీ అన్నయ్య పిల్లలందరూ బాగున్నారు, మన పిల్లలు చూడట్టున్నారు, పండుగ కూడా బట్టలు కొనలేదు. కాబట్టి నిజమైన ప్రేమ చూపేవాళ్ళు నీ కోసం నువ్వు తప్పు మార్గం వెళ్తుంటే ఏడుస్తాను. ఈ లోకంలో నీ కొరకు కన్నీరు విడిచి రక్తం విడిచింది ఒకే ఒక ఆయన పేరు ప్రభువైన. అందుకే ఆయనే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిజమైన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. న్యాయమైందేనా అన్యాయమా? ఆ వేరొకడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. రెండో మాట ఆయన చెప్తున్న ఆజ్ఞ, విగ్రహాన్ని చేసుకోకూడదు. ఏమండి, దేవాది దేవుడు సర్వవ్యాపకమై ఉన్నది. ఈజ్ ఓమ్నిప్రెజెన్స్, సర్వాంతర్యామి. నువ్వెక్కడ తలచినా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏమండి, ఆయన నామాన్ని ఎక్కడ ఉచ్చరిస్తే అక్కడ శక్తి విడుదలవుతుంది. ఆయనకు బొమ్మ అక్కర్లేదు. హల్లెలూయా. 3, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మందిరానికి వచ్చాం కనుక ఎంత నెమ్మదండి, ఎంత సమాధానం. అదే ఈ టైం ఇంటి దగ్గర ఉంటే భర్తను భార్య అంటువో, భార్యను భర్త అంటువో, మనశ్శాంతి లేకుండా కదండి. ఎంత సంతోషం ఉందండి ప్రభు సన్నిధిలో. ప్రియులారా, దివ్య వాక్యం వినోళ్ళు వింటున్నారు, ఒక కునికేసేవాళ్ళు చిన్నగా కునికేస్తున్నారు. ఇంత నెమ్మది ఎక్కడ? మనం వాళ్ళని అపార్థం చేసుకోకూడదు. యాలి అనగా అయ్యగారు ముందే చెప్పండి, ఈ భారం, వాళ్ళు భారం ఆయన మీద మోపేరు కనుక ఇక్కడ నిద్రపోతున్నారు. వాళ్ళు వాక్యాన్ని అనుసరిస్తున్నారు, మనం వింటున్నాం అంతే. స్తోత్రం. వాక్యాన్ని విన్నోడు ధన్యుడు కాదు, అనుసరించినోడు. నేను అందుకే కోటం ఎవరైనా పడుకున్న లేపను యాలి అని మనం వింటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు. మీ భారం యెహోవా మీద. కాకపోతే చిన్న షరతు, ఇంటికాడ నిద్ర పట్టదు. అంతకు ఇష్టమైతే నీకు ఇష్టం. కాకపోతే ఏదైనా ముఖ్యమైన విషయం వస్తే కొంచెం ఒక్కసారి లేపుతాను. ఆ ముఖ్యమైన మాట వేసి పడుకున్నాం అనుకో, ఇక మళ్ళీ కోటమైనాకే కాదు. చెప్పు స్తోత్రం, చెప్పు. మందిరంలో వచ్చి నిద్ర నీకు ఎక్కడన్నా వచ్చింది? అందుకే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా రాదంట. ఎంత మంచిలో యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థం చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఉలకుతూ పలుకుతూ ఉండక ఎదురుగుండా కూర్చున్నావు. మనం అన్యులు చూసి వీళ్ళు విగ్రహారాధన చేస్తారండి, విగ్రహారాధన అండి, రాతి బొమ్మలండి అంట. కళ్ళుండి చూడవు, చెవులుండి. అక్కడ ఒకటే ఉండేది. కోటలో చూడు, సగానికి పైన అయ్యే ఉంటాయి.
కళ్ళుంటి, చూడవు, చెవులుంటి, పళ్ళుంటి బయట పెట్టవు. అసలు ఉన్నారో పోయారంట్లా, ఎత్తపడ్డారో అర్థం కాదు. మళ్ళీ విగ్రహారాధికుల నాళ్ళ అక్కడ ఉన్నది ఒకటే విగ్రహం, ఇక్కడ అన్ని సగానికి పైకి ఉంటుంది కూటం. చెప్పు, ఆ విగ్రహాలన్నీ కాస్త ఒకసారి చేయాల్సి స్తోత్రం చెప్పు. అయినా లేకట్లేదు, చూసావా? ఒక చిన్న నవ్వు నవ్వేయటానికి నాకు ఎంత టైం పట్టింది. మామూలు ఆ విగ్రహాలు కూడా అప్పుడప్పుడు పాలు తాగుతున్నాయి. వీడికి అర్థమే. చెప్పు, రెండు చేతులు స్తోత్రం చెప్ప. విగ్రహం లాగున్నమా నీ నోటిని బాగుగా. మనమేం చేస్తున్నాం? కోటలో ఉన్న సువార్త సభలో ఉన్నాము, సంతాప సభలో ఉన్నాము. అక్కడేనా ఏమో అప్పుడప్పుడు అవుతారు, చెంగడ్డం పెట్టుకుని పాపం ఏడ్చినట్టు ఉంటారు, కానీ ఎవరైనా పెరిగినట్టు. చెప్పు, నవ్వుతూ స్తోత్రం చెప్పా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కాదు. ఇక్కడ నవ్వట్లేదు కాబట్టి అక్కడ నవ్వుతున్నాం. ఎక్కడ? టీవీ ముందు. హల్లెలూయా. చెప్పు, ఎక్కడి వరకు చెప్పుకున్నాం? కాబట్టి నా ప్రియులారా, ఇందు మూలంగా తెలియపరచుట ఏమనగా, విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించాలి. ఆయన మందిరానికి రావాలి. న్యాయం అంటారా, అన్యాయం అంటారా? హల్లెలూయా. ఇక్కడ టికెట్ లేదు. ఏదన్నా దూరదర్శనానికి పోవాలంటే ఏంటిది? టికెట్. ఇక్కడ ఏ టికెట్ లేదు. నీకు దయగలిగి ఎవరైనా చందా వేస్తే వేస్తాం, లేదంటే లేదు. అంతేనా? హల్లెలూయా. తెల్లది నాకు చందా సంచి పట్టుకొని వచ్చారు, నువ్వు ఎట్టిట్టు అన్నావు, నుంచున్నారే వెళ్ళిపోయేదా? అక్కడ కుదరదు. హల్లెలూయా. టికెట్ తీసుకోవాల్సి ఉచితంగా దొరుకుతుంది నీకు సంతోషం, సమాధానం. హల్లెలూయా. 4 యెహోవా నామములు యుద్ధంగా ఉచ్చరించకూడదు. న్యాయమైన మాటలన్నీ ఏమన్నా అన్యాయమా? ఆయన నల్లకోడి పెట్టని అడిగాడా? నాటుకోడి గుడ్డు, చారులు ఉన్న మేక ఏమంటున్నా? న్యాయముగా రూపాయి ఖర్చు లేదు. స్తోత్రం. 5 తల్లిదండ్రులను సన్మానం. ఏమండి? అమ్మా, నీ అత్తమామ కూడా నీకు తల్లిదండ్రులే బిడ్డ. అయ్యా, నీ అత్తమామలు కూడా నీకు తల్లిదండ్రులే. ఊర్లో కుక్కకైనా విలువెత్తాడు కానీ ఆడు పిల్లనిచ్చిన మామ అంటే ఆడికి ఎంత చురుకునో. ఇటు వస్తుంటాడు, పోతాడు. నాన్న, తల్లిదండ్రులు సన్మానించాలి. హల్లెలూయా. చెప్పండి. ఆయన మంచి మంచి న్యాయమైందా అన్యాయంగా అడిగాడా? 6 నరహత్య చేయొద్దు. మొన్న కాశ్మీర్ చూద్దాం లేరండి, భార్య పిల్లలతో భార్యను బ్రతికినిచ్చి భర్తను చంపేశారు. సాతాను ఎప్పుడు పురుషుల మీదే ఉంటుంది, వాడు కన్నంతా. యాలీనకు పురుషులు. ఇప్పుడు పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటే మంచిది? సాతానికి. రాజకీయాల్లో ఉండేదెవరు కదండి? సినిమా బ్యానర్ కట్టేది ఎవరు? ఐగుప్తులో సంహరించింది ఎవరినే? హల్లెలూయా. యేసు ప్రభు ఐగుప్తులో మోషే దినాన్ని సంహరించింది ఎవరిని? పురుషులు. యేసు ప్రభు పుట్టినప్పుడు సంహరించింది ఎవరిని? పురుషులు బలవంతులు. హల్లెలూయా. ఏ సంఘంలో పురుషులు బలంగా ఉంటారో ఆ సంఘం బలంగా ఉంటుంది. ఏ ఇంటిలో పురుషుడు రక్షణ పొందుతాడో ఆ ఇల్లు బలంగా ఉంటుంది. అమ్మా, నీ పురుషుని రక్షించుకో బిడ్డ, నీ కుటుంబ స్థితి మారిపోద్దమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఏమండి? మొన్న కూడా సాతాను ఏం చేసిందంటే, భూమి మీద ఉన్న మతాలన్నీ సాతాను నుంచి పుట్టి, ఐగుప్తులు ఉన్న మతమైనా, ఏమండి, హెరోదు చంపించిన మతమైనా, మొన్న ఉగ్రవాదులు చంపించిన మతమైనా, ఆడపిల్లలను వదిలేశారు, మగవాళ్ళను చంపేశారు. సాతాను దృష్టి అంతా ఎప్పుడు ఎవరి మీద ఉందంటే, అందుకే ప్రియులారా, ఈ మధ్య మా మగజాతి అంతరించిపోతుందంట. ఐగుప్తులో ఫరో చంపించాడు. ఏమండి? యెరూషలేములో చంపించింది ఎవరు? అక్క, యెరూషలేములో ఎవరు చంపించింది? నువ్వు నెంబర్ 1 అనుకో, నిన్ను అడుగుతున్నా. హెరోదు. స్తోత్రం. మన కాశ్మీర్లో ఉగ్రవాదులు. హల్లెలూయా. అయినా నెంబర్ 1 చెప్పలేదు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఉగ్రవాదులు. ఏమండి? ఆ భార్యలు ఎంత ఏడుస్తున్నారండి. కాబట్టి నరహత్య చెయ్యొద్దని చెప్పడం న్యాయమా అన్యాయమా? అబ్బా, ఎంత మంచిది ఏంటండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన చేతిలో ఈ ఆయుధం లేదు.
కొన్ని అన్య మతాల్లో దేవుళ్ళను చూడక వారి చేతలు ఏమిటి అంటే ఆయన నరహత్య చేయని దేవుడు. కొంచెం చప్పట్లు కొట్టొచ్చుగా. కాదు, ఏదో నాకు కొట్టినట్టు అంటావేంటి? కొట్ట గట్టి కొట్ట వేసుకోండి కొట్ట. అదే దేవునికి స్తోత్రం కలుగుతాను. నరహత్య చెయ్యొద్దు. న్యాయమైందా అన్యాయమైందా? వ్యభిచరించొద్దు అన్నాడు ప్రభు. ఏముంది? సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హెచ్ఐవి, హెచ్పిఏ, హెచ్ఎస్పి, ఏదో నోరు తిరిగిన వ్యాధులు దీని నుంచే వస్తాయి. మంచి మాట, చెడిపోయే మాట, కుటుంబాలు కూలిపోయేది కూడా కదండి. ఏ ఊరు వెళ్ళినా ప్రియులరా, భర్త విడిచిపెట్టిన భార్య విడిచిపెట్టిన భర్త, ఆ వెనకాల ఏదో అక్రమ సంబంధము. అందుకే నా ప్రభు అంటాడు వ్యభిచరించొద్దు అని. న్యాయం అంటారా అన్యాయం అంటారా? ఆయన ఎంత న్యాయమైన దేవుడు. న్యాయం ఈ ఆజ్ఞల మూలంగా నడుచుకుంటాం. 8 అబద్ధ సాక్ష్యం, 9 దొంగిలించు, 10 నీ పొరుగువానిదగు దేనిని, పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా భార్యనైనా ఆశించండి. నా ప్రభు న్యాయవంతుడు. కొన్ని మతాల్లో దేవుడు తమకున్న శక్తికి ఒక మంచి వ్యక్తి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి భార్య ఉంది చక్కనిది. ఆమెను చేరబోయి చేయకూడని కార్యం చేయబోతే అని ఆ దేవుని గద్దిస్తే వాడు అక్కడి నుంచి పారిపోయి ఈసారి మళ్ళీ వచ్చాడు భర్త వేషం కట్టుకుని. శక్తులు ఉన్నాయిగా భార్యతో చేయకూడని కార్యం చేయటానికి. నా ప్రభు అంటున్నాడు పొరుగువాని భార్యను న్యాయమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పొరుగువాన్ని ఏది ఆశించదు. ఇంకా బాగా చెప్పిన మందేమనుకుంటుంది. ఎవరు దాన్ని తెచ్చుకొని ముడేసుకున్నా ఉండదు, ఊడిపోద్ది. మక్క ఒక ఆమె ఉండేది. ఆమెకి పాపం స్త్రీమూర్తులందరికీ జడ మోకాలు దాకా ఉండాలని కోరికంటగా ఏమి కూడా అదే కోరిక. ఎక్కడి దాకా ఉండదు? ఏంటిది? జడ. పాపం అదే గురుతోకలాగా. మేకతోకంత కూడా అవ్వట్లేదు, గేత్తోకంత అవుతుంది అనుకుంటే గురుతోకంతే ఉంటుంది. చాలా మానసికంగా కురిగిపోతుంది. అందులో వాళ్ళ తోడుకోళ్ళకేమో కాస్త ఉంటుందంట జడ. ఇక ఆ బాధ అసలు వర్ణించడం. భర్త కొట్టినందుకు కాదండి. ఇప్పుడు ఆమె 2 బాధలు. జుట్టు పెరగనందుకు కాదు, అన్న కూడా అది ఏడుతుంది. నాకు పిల్లలు లేదు ఒక బాధ అయితే, అప్పే నిన్న నా బాటలు ఇంకో బాధ అయ్యా అని. హల్లెలూయా. మొత్తానికి ఒక మంచి వేసవికాలం, మే నెల, అందరూ పడుకున్నాక పనికి వెళ్ళారు. 1 గంటకి వీధిలో ఒక చిన్న స్వరం వినబడుతుంది. సౌరాలమ్మ సౌరాలు అనుకుంటా. ఆ శుభవేళ కొరకే చూస్తున్నాము. హల్లెలూయా. ఆ శుభవేళ కొరకే చూస్తుంది. మీరు రహస్యంగా లోపలికి పిలుచుకుంది. 2 మోర్ల సౌరం ఉంది. ఆ మరునాడు ప్రియులరా జంక్షన్ తనకి బయలుదేరి ఆ తుక్కులూరు కాడ కూర్చుంది. బస్సులు అట్టేగా వస్తాయమ్మా. ఆ తుక్కులూరు బస్ స్టాప్లో కూర్చుంది. బస్సు కోసం కూర్చుంది. శ్రీ ఒక మాట అన్నాడు శ్రీరంగు శ్రీనివాసు, నువ్వు ఎక్కదలిసిన బస్సు జీవిత కాలం మిస్సు అని. అంటే మనం ఎక్కాలనుకున్నప్పుడే ఆ బస్సు లేట్ అవుతుంది. అసలు మనకు అవసరం లేనప్పుడు భలే టైంకి తిరుగుతుంది కదండి. మన ఊరు పోదాం అనుకున్నప్పుడే రాదు, ఆటో కూడా రాదు. మా అక్కయ్య అక్కడ కూర్చుంది. ఈసారి బెత్తినంత కాదు, 2 మోర్లు మల్లెపూలు కూడా కొంది. ఎప్పుడు మోరు కొంటే 1/2 మోరు ఎవరికైనా దానం చేయాలి, పూల దానం. ఇప్పుడు 6 మోర్లు కొంత 3 ప్యాట్లు వేసింది. మల్లెపూలు మధ్యలో వాడు ఆకు చామంతి మళ్ళీ ఆ దౌడ మాకు కూడా వేసి చక్కగా కట్టి ఇచ్చాడు. వచ్చి అక్కడ కూర్చుంది బస్సు ఎక్కుతామని. ఆ బస్సు ఏం లేట్ అయింది. లోపు ఏమో కోటంలోనే కాదు, బస్ స్టాప్లో కూడా ఒక చిన్న కునుకు వస్తుంది. బస్సులో కూడా భలే నిద్ర పట్టిందండి. ఎంతమంది తెలుసు కదండి. ఆ బస్ స్టాప్లో ఒక చిన్న కునికి వస్తుంది. ఒక దురాలు పడుతుంటుంది. ఆడు దుంప దగ్గర 10 మేకలు 20 మేకలు పెంచుకోడు, 1 మేక పెంచుకుంటాడు. ఆడికేం మాయలో పెంచుకున్నాడు 20 పెంచుకోవాలి. 2 మనుషులు కూలి పని. అమ్మా ఎప్పుడు కూలి పనులు పోవటమే కాదు, మేకలు గొర్రెలు కూడా పెంచుకోవాలి. ఇందాక నేను అటు వెళ్తుంటే అక్కడ గొర్రెలు కట్టేసి ఉంటే ఎంత సంతోషించాను. అయ్యా వీళ్ళు ఏమైనా కొలలా అని అడిగా. ఎందుకంటే మనకి అంత తెలివితేటలు లేవు. ఏ కాడికి 500 తెచ్చుకున్నామా, 300 పన్ను చెల్లించామా, 200 100 రూపాయలు చీటీ వాడు ఆదివారం ఎత్తున వస్తాం. స్తోత్రం. అట్లా కాదు, మనం కూడా వ్యాపారాలు చేయాలి. ఆమెనలో మనం కూడా మందల వ్యాపారం. అసలు మన పితరులందరూ ఏం మేపారు?
మన పితరులు అంటే ఈడు కాదు, తాగి సచ్చినోడు కాదు, మన ఇంటి పేరటోడు కాదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే వీళ్ళు మన పితరులు. అవునయ్య అన్నోళ్ళకు ఆమె నన్నుండే, నాకైతే ఆళ్లే మా పితరులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి మరి వీడికేం మాయరోగ ఒక మేకను పెంచుతాడు, దాని వెనకాల తిరిగితే కూలి పడదు ఒక మేకకి. అందుకని దాన్ని వచ్చోసి రాబోసేలు అట్లా వదిలేస్తే అక్కడక్కడ మేసి సాయంత్రం కొంపకు చేరింది. అలాంటి ఒక మేక తిరుగుతూ తొక్కులూరు బస్ స్టాప్లో మే నెల ఏమండి జూన్ జూలై అయితే పలుకులు పడి ఎక్కడ దొరికితే అక్కడ దొరికింది పసికర ప్రియులంటే. ఆ రోజు ఏం దొరకలే, వాల్ పోస్టర్లు మాత్రమే తింటూ వస్తుంది. ఈ మధ్య సినిమాలు కూడా తగ్గిపోయినాయేమో, వాళ్ళు వాల్ పోస్టర్లు అంటే ఇటు కూడా మానేశారు. అది కనబడుతుంది. ఏపుగా చక్కగా పెరుగుంది కాడ, దవడవాకు, మర్మవాకు. కానీ పాపం ఈ మేకకు మర్మం తెలియదు, అది సౌరం అని మధ్యలో పూలు ఉన్నాయని. వివేకం లేని మేక కదండి. దానికి ఏంటంటే దొరికిందని మెల్లిగా వచ్చి నోట కరిసింది. ఎవరిని? పూలని, ఆకుని. కానీ ఆ మధ్యలో ఏమున్నాయి? ఆ ఆటి మధ్యలో సౌరం. ఏమనుకుంటుంది? ఒక కులికే చిట్ట అంది. గొర్రెతోక ఇక్కడ ఉంది, ముడేసిందంతా మేక నొట్టుంది. అక్కయ్య లేచి ఊరుకుంటుందా? మేక లేకపోతుంది ఊరుకుంటుందా? మేక ఎంతమాలు పడుతుంది. మేక కొంచెం గబగబ పరిగెట్టింది. స్త్రీమూర్తులు చేరు కదండి పాపం, బాగా పరిగెట్టలేరు. మా పురుషులకి సహాయం చేసే మనసు చాలా ఎక్కువ, అది కూడా స్త్రీలకి. ఏ కుమార్తెదైన స్కూటీ ఆగిపోయిందంటే పతోడు మెకానిక్. యాక్సిడెంట్ అయిన కాడ కూడా అంతమంది ఆగట్లేదు, అయ్యి అక్కడ ఆగుతున్నారు. రే అక్క సౌలు ఆగిపోతున్నారు ఎవరు అని. స్తోత్రం. ముందు మేక, ఆ వెనక మళ్ళీ కుర్రోళ్ళు కర్ర పొలాలు పట్టుకొని, ఆ వెనకలో మా అక్క. ఆ తొక్కులూరులో ఒకడు ఛార్జీలు కలిసి వస్తాయని ఊరాహం చేసుకున్నాడంట పెళ్ళి. ఆ నూజిగూడ జంక్షన్ పోతే కారుకి చాలా ఖర్చు అవుతుంది, పెళ్ళండి 10 సార్లు తిరగాలి కదా, అందుకని ఛార్జీలు కలిసి వస్తాయని చేసుకున్నాడు. ఊరాహం చేసుకుంటే తప్పేం కాదు, కానీ నువ్వు ఉండాల్సినట్టు ఉండాలి. ఏమన్నా తేడా వచ్చిందంటే ఇక హల్లెలూయా స్తుతి మహిమ నీ సంగతి. స్తోత్రం. మా అక్కయ్య వాళ్ళ పిల్లోడు కామని చేసినట్టు కోపంగా చూస్తున్నా వైపు. అది కూడా ఇప్పుడే మేలుకు చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. పాప మా తుక్కులూరులో ఆడు అప్పుడే గొడవపడి భార్యతో ఒక మాటని ఓ చిన్న దెబ్బ కొట్టి చెంబు పట్టుకొని శంఖాన్ని గుర్తుకొచ్చాడు ఆ పొదల మధ్యలో. శంఖాన్ని గుర్తు అంటే బయట లండన్ ఫ్లైట్ అక్కడ. స్తోత్రం. బైబిల్ భాష చాలా రుచికరమైన భాష. సౌలు శంఖానువృత్తికి వెళ్ళిను అని రాయబడి. శంఖానువృత్తికి పోయాడు. శంఖానువృత్తికి పోతేను వాడు తన పనిలో తానుండి అక్కడికి లోపల కొంచెం భయంగా ఉంది, ఉండకూడదాన్ని చేసుకున్నాను. ఇలా కన్నులెత్తి చూస్తే మేక కనపడట్లేదు, కానీ పొల్లలు పట్టుకొని వస్తున్నారు. కుర్రోళ్ళు కనపడుతున్నారు. ఇది వాళ్ళకి చెప్పనే చెప్పింది. వాళ్ళు కర్రలేసుకొని చెంబు తర్వాత శంఖానువృత్తి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇందు మూలంగా తెలియపరచుటేమనగా నీ పొరుగు వాని దగ్గు దేనిని ఆది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. నీ పొరుగు వాని దగ్గు దేనిని ఆశ. న్యాయమైన మాటలు అన్యాయం అండి, ఆయన మాటలన్నీ న్యాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన నిన్ను అడుగుతున్న కౌలు ఏంటంటే న్యాయముగా నడుచుకుంటా. 2 కనికరమును ప్రేమించుట. ఏం కలిగి ఉండాలండి? అయ్యా మనం తింటే సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళింది, ఇతరులకు పెడితే దేవుని జీవ గ్రంథంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఏమండి? కనికరాన్ని ప్రేమించి మనం కనికరం చూస్తే దేవుడు మనకి కనికరాన్ని చూపిస్తాడు. మన విత్తిని దాన్ని మనము కోస్తాం. కాబట్టి అయ్యలారా కనికరం కలిగి ఉండండి. ఏమండి? మంచి సమయం చేతనైన సహాయం ఇతరులకు చెయ్యండి. కనికరాన్ని ప్రేమించిందంట. నా ప్రభు బలిని కోరువాడు కాదు, కనికరమును ప్రేమించు. స్తోత్రం కలుగును గాక.
అయ్యా న్యాయమైన ఆజ్ఞ చెడ్డ ఆజ్ఞ అయ్యా ఉండి కనికిరాన్ని ప్రేమించమన్నాడు. 3 దేన మనసు కనిక. అయ్యలరా ఒక చిన్న మాట అండి, అమ్మ విను, కొంచెం నిద్రపోయేవాడు కూడా ఒక్కసారి లేచి మరలా పడుకుంది. నీ ఒక్క మాట అయిపోతే పడుకుంది. దేన మరి కోఆపరేటివ్ బ్యాంకులో కూడా దొరకదు ఇంత కోఆపరేషన్. మీ అయ్యగారు అంత మంచి అయ్యగారిని పిలిచాడు. ఇప్పటి వరకు కోర్టులో పడుకోండి అన్న అయ్యగారు ఎవరన్నా ఉన్నారా? మరి స్తోత్రం నేను అంటున్నా హల్లెలూయా. కానీ ముఖ్యమైన విషయం వచ్చిందిగా, కొంచెం ఇదేం చేసి పడుకుంది. స్తోత్రం చెప్పు. తల్లికి కూడా ఉండదు ఇంత ప్రేమ. హల్లెలూయా. విన్ చెప్పు, 2 చేతుల స్తోత్రం చెప్ప. అక్క నిన్నే నువ్వు మరి సగం ఎత్తుతున్నావు. అమ్మా దేవునికి స్తోత్రం. దేన మనసు ఎందుకు చెప్పిన అమ్మా, ఈ నాసికారంధ్రంలో ఊపిరున్నంతసేపే మన మనిషి, ఊపిరున్నంతసేపే భర్త, ఊపిరున్నంతసేపు భార్య, ఊపిరున్నంతసేపు అన్న తమ్ముడు. ఒకసారి ఊపిరి ఆగిపోతే శవం కదండి. ముఖ్యమంత్రి అయినా శవం అనండి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏమండి 100 ఎకరాలు ఉన్నా. కాబట్టి మన ఊరికి అదిరదిరి పడకూడదండి. ఏ పార్టీ వారు అంటే మనం 3 వాంతులు 4 విరోచనాలు అయితే 3, 4 ఎంతండి? తీసుకెళ్తానికి 8 రావాలి, 108 తీసుకెళ్ళింది. కానీ తీసుకొచ్చి దాని గ్యారంటీ, వాళ్ళ గ్యారంటీ కూడా ఏంటంటే తీసుకెళ్తాం వరకు మా గ్యారంటీ ఏంటి, వచ్చేటప్పుడు మా గ్యారంటీ. అయ్యా ఏ పార్టీ వాళ్ళు అండి? స్తోత్రం హల్లెలూయా. చెప్పు దేవునికి స్తోత్రాలు చెప్పు. అయ్యా బలం ఉందని భార్య మీద అదిరదిరి పడద్దు. రేపు కాలు చేయబడిపోతే ఆ భార్యని మూతి ముడ్డి కడగాల, జాగ్రత్త. ఏమండి మా ఊర్లో ఒకడు ఉంటాడండి, 5 అడుగులకి 2 అంగుళాలు తక్కువ ఉంటాడు, 6 అడుగుల మీదకి వెళ్ళిపోతాడు. ఏంట్రా అన్న? ఏం లేదు అయ్యారో, మా ఇంటి పేటోళ్ళు 10 కుటుంబాలు ఉన్నాయి, నా మీదకి ఎవ్వడు రాడు అంటున్నాడు. 10 కుటుంబాలు ఉంటే కాళ్ళు పట్టుకోలేవు. జంగంగూడులో కూడా అంతేనా? ఈ 10 కుటుంబాలు కాటిదాకా వస్తారు, కానీ కాసేపు ఉంటారా గోతులో? నేను ఒక భూస్థాపితానికి వెళ్ళాను గారు, అది చాలా ప్రత్యేకమైన భూస్థాపితం. ఒక ఆయన మందిరానికి చివరి దినాల్లో వచ్చేవాడు, చచ్చిపోతేను భూస్థాపితానికి వెళ్ళాను. ఆ తాగుమతుల మధ్యలో నేను ఎక్కడ నడిచేదని ముందే పోయి ఆ గుర్తుగాడు నుంచోను, నా తొందరగా తీసుకొస్తారేమో, చిన్న ప్రార్థన చేస్తే నా పని అయిపోద్ది అని గోతికాడు నుంచున్నా. నక్కలాగా పాస్టర్ గారు లాగానే నుంచున్నా. ఎవరి ఆ గోయికాడు నుంచున్నా. శవం వస్తుంది. ఈ లోపు ఒక ఆమె పెద్దవాడు గబగబా వచ్చింది, నా వెనక మన గొయ్యికాడికి వచ్చింది. ప్రియులారా, ఆమె ఏమైందంటే చచ్చిపోయిన ఆయనకి తోబుట్టిన అక్క, 2 కూతుర్ని ఇచ్చిన అత్త. ఒకటేమో తోబుట్టింది, 2 ఏమో కన్న కూతుర్ని. ఆమెకు 2 వాక్కు 2 అంచులు కట్టుకోమని ఆమెకు 2 అంచులు బంధుత్వం ఉంది. ఓ పక్కన అక్క, ఒక పక్కన అత్త. చచ్చిపోయిన ఆయన తమ్ముడు అల్లుడు, ముందు తమ్ముడు తర్వాత తమ్ముడు అల్లుడు చచ్చిపోయాడు. అక్క అత్త ఏడుతుంది. నిజంగా జరిగింది. ఆ గొయ్యి కాడకు రాగానే అంటుంది, మరి ఎవడురా గొయ్యి అంత ఇరుగ్గా తీసాడో అంటే. నేను చూసి ఆశ్చర్యం, గొయ్యి నిజంగా ఇరుగ్గా ఉందా? ఆ కొలతలు మాకు తెలుసు, ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా మేమేగా పోవాల్సింది. జాగ్రత్త మాతో, బలం ఉందని అదిరిపడి మాకు రేపు నువ్వు జ్ఞాపకార్థం కొట్టుకుని పెట్టాల్సింది, గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు అంత దుర్మార్గుడైన ఇటు పని మంచి చూడండి, కనబడినప్పుడు వందనాలు చెప్పు అని మేమే చెప్తాం. మళ్ళీ నీ గురించి ఎట్టబడితే అట్ట అదిరిపడి మాకు సేవకుడు. దేవుని దీవించుగాక హల్లెలూయా. పాపం ఆ వచ్చేటది గొయ్యి ఎవరు ఇరుగ్గా తీసినాడు. నేను చూశాను, కొంచెం బాగానే ఉంది. ఆమె ఏడుస్తుంటే ఇరుగ్గా తీసారంటే నాకేమనిపించిందంటే, ఎంతైనా తమ్ముడు అల్లుడు కదా, ఇరుగ్గా అంటుందంటే ఏం కూడా ఈ గోతులోనే తమ్ముడితో పాటు ఉండిద్దేమో. అందుకే సరిపోవట్లేదు అంటుంది. ఎంత తోబుట్టున్నాడు, ఎంత ప్రేమో, అందుకే ఇరుగ్గా ఉంది అంటుందని చూస్తారు ఒకరు. అందులోకి ఆయన పెట్టినాక మీరు నమ్మండి ప్రియులారా, అత్త అక్క తమ్ముడు అల్లుడితో పాటు పడుకోవాలి ఆ సమాధిలో, మాతో పాటు వచ్చేసేసి. నాయనా అక్కే పడుకోకపోతే ఏ ఇంటి పేరు కూడా పడుకుంటాడు నీతో పాటు, అందులో ఎందుకు అంత అదిరిపాటు నీకు?
స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇంటి పేటోడు కాటి దాకా వస్తారు కానీ వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి కూడా చూడరు. ఒకరు దెయ్యమై వస్తాగేమో కాళ్ళ పడి. నిజమా? మా ఊర్లో ఒక ఆచారం ఉందండి, ఎట్లాగో ఒకరు వెనకమాల పడి వస్తాడేమో వెనక్కి తిరిగి చూడకపోయినా అని నేరుగా ఇంటికెళ్ళడు, శ్మశానం నుంచి దీపం చూడాలి. దీపం కాదు, ఇటు దినం కాదు, ఒకరు కాళ్ళంట పడి వస్తాడేమో ఏమని, ఇంటి పేరటోడని. నా స్తోత్రం, ఇంటి పేరటోడని వెనకమాల పడి వస్తాడేమోనని నేరుగా ఇంటికి రాకుండా చచ్చిపోయిన ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ దీపం పెడితే ఆ దీపాన్ని చూసి వస్తాడు. దీపం కాదు, అక్కడ వదిలించుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ పాట చూడవండి. ఏమండి, దేని మనసు కలిగి ఉంటే మంచిదేనా కాదా? మీ పక్కన చూసి దేని మనసు కలిగి ఉందా అని అనమాకండి. ఇప్పుడు ఆ ఒరిజినల్ రూపం బయటకు వచ్చింది. ఏమైనా నాకు లేదంటే దేని మనసు అనేది తెత్తలేసింది నీ మీద. వదిలే, అది సాగు. స్తోత్రం చెప్పు నీ పక్కన చూసి నేను చెప్పు. ఇక నుంచి నేను దేని మనసు కలిగి ఉంటాను. ఇది బాగుంది కదా. నువ్వు దేని మనసు కలిగి ఉండన్నావా, రేపొద్దు నీ గొడవ అయ్యగారు కూడా తీర్చండి. స్తోత్రం. కాబట్టి చెప్పండి, ఆయన మన అడుగుతున్న కౌలేంటి? 1, న్యాయముగా నడుచు. 2, 3, ఇంతే ఆయన అడుగుతున్నాడు. నల్లకోడి పెట్ట అడగట్లేదు అన్న. వెరీ గుడ్. అందుకే నెంబర్ 1 అన్న ఆయన. చెప్పు. నల్లకోడి పెట్ట, చారులున్న మేక, పొలంలో 2-3 చాళ్ళు. మరి ఏమడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకుంటా. 2, 3, ఇంతే ఆయన అడుగుతున్నాడు. అయితే ఎవరు నడుచుకున్నారండి న్యాయంగా ఆయన ఆజ్ఞ ప్రకారం? మనం అందరూ దుర్మార్గమే కదా. మన స్వభావం చెడిపోయింది. అబద్ధాలు మాట్లాడుతూ మన స్వభావమే కదండి. 2 ఏళ్ళుంటి ప్రియులరా, 2 ఏళ్ళుంటి 2 సంవత్సరాలుంటి వాడు ఇంట్లో ఆడుకుంటూ ఆ గాజు ఫ్లవర్ వాజుని పగలు కొట్టాడు. బయట నుంచి వచ్చిన అమ్మ అంటుంది, ఎవడరా ఇది పగలు కొట్టింది అంటుందండి. నేనే అంటాడా? ఏమోనమ్మ నాకు తెలియదు. నువ్వు తప్ప ఎవరు లేరుగా, పిల్లి ఇటుకుండి వెళ్ళింది అంటాడే కానీ. అంటే ఎవరు నేర్పించారు? ఈ శరీరంలో ఉందండి స్వభావం ప్రియులారా. కాబట్టి మనం ఎవ్వరము దేవునికి కౌలు చెల్లించాలి. ఇప్పుడు ఎవరు రాబోతున్నాడంటే తన దాసులను పంపాడు. ఎవరు తన దాసులు అంటే? శ్యామయ్య గారు, ఆత్మీయ తండ్రి గారు, ఇమ్మానుయేలయ్య గారు, రమేష్ అయ్య గారు, ఆయన దాసులు. దేవుడు తన దాసుని మీ ప్రాంతానికి ఎందుకు పంపాడు తెలుసా? జంక్షన్ పల్లెరు 3 నుంచి మీరు కౌలు చెల్లించాలని, మీరందరూ దేవుని చేతి పని అని చెల్లించాలని అడగటానికి పిలిచారు. వాళ్ళు అడిగితే లోబడతలేదేమోనని 3 రోజులు కోటలు పెట్టి 3 పిలిచారు. ఈ రోజు నన్ను కూడా పిలిచారు. అయ్యారా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయనకు మనం కౌలు చెల్లించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కౌలు అంటే? ఆయన ఆజ్ఞల ప్రకారం న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేని మనసు కలిగి నడుచుకోవాలి. అయితే మనం అందరము ప్రియులారా ఆయన మాటను ధిక్కరించి ఉండగా దాసులను వెలివేసి తోటదారి లాగివేసి ఆ కుమారుడు మన మనస్సాక్షిని కూడా చంపేసుకున్నాడు. ఇప్పుడు ఆ మహావృద్ధుడు తండ్రి అయిన దేవుడు ఈ ద్రాక్ష తోటను మనకిచ్చిన ఆయన దగ్గర లెక్కంతా ఉందండి. ఏమండి, చిన్న సిమ్ కార్డు చేత, చిటికిన వేల గోరంతున్న సిమ్ కార్డు చేత మన లెక్కంతా వాళ్ళ దగ్గర ఉందా? మనం ఎవరితో మాట్లాడేమో, ఎక్కడికి వెళ్ళేమో, లొకేషన్ ఉందంటారా లేదంటారా? ఏమండి, చిన్న సిమ్ కార్డుతోనే మన లెక్కల దగ్గర ఉంటే దేవుని దగ్గర ఇంకెంత పెద్ద లెక్క ఉందండి. ఆయన వచ్చి లెక్కలు చూసుకోబోతున్న గ్రంథాలు విప్పబోతూ ఉండి మనల్ని ప్రియులరా న్యాయమైన శిక్షలో పెట్టబోతుండగా ఆయన రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు ఈ లోకానికి శరీరంతో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన శరీరంతో దిగి వచ్చాడు నా కౌలును చెల్లించటానికి. యేసు ప్రభు శరీరంతో ఎందుకు వచ్చాడు? కౌలును చెల్లించటానికి, మన కౌలును చెల్లించటానికి. అమ్మ స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా దేవుని మాట్లాడి ఇంకొక స్తోత్రం చెప్పండి. కొంచెం అలా కులికేసేవాళ్ళు కూడా ఒకసారి లేచి స్తోత్రం చెప్పండి. అందరు కలిపి చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా ప్రియులారా ప్రభు మాటలు వింటుండగా ఇక ఆ యజమాని వచ్చి లెక్క చూసుకొని పోతుండగా యేసు ప్రభు లోకానికి ఎందుకు శరీరంతో వచ్చాడు చెప్తా. ఎందుకు శరీరంతో వచ్చాడు చెప్తా. మాగాని వరి పొలం తీసుకున్నాం అనుకోండి, కౌలుకి ఏమి ఇవ్వాలి? రైతుకి వరి ఇవ్వాలి. గోధుమలు తీసుకుంటే గోధుమలు ఇవ్వాలి. ఎవరు తీసుకుంటే ఎవరు ఇవ్వాలి. మనం తీసుకున్న
పొలం ఏం పొలం అండి? ఇప్పుడు మనం తీసుకున్న పొలం ఏం పొలము? శరీరము. కాబట్టి ఇప్పుడు యజమానికి ఏమి ఇవ్వాలి? మన శరీరం పవిత్రమైపోయింది. కామ, క్రోధ, లోభ, మోద, మోహ, మదమాత్సర్యాలు, న్యాయంగా నడుచుకోవాలి. కనికరం లేదు, దేని మనసు లేదు, అహమే. ప్రియులైన లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము లోకంలో ఉన్నది కాదు, ఈ శరీరంలో ఉందండి. శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఇప్పుడు ప్రియులారా యజమాని నుంచి లెక్క చూసుకుంటే మన డొక్క చినిగిపోవటం గ్యారెంటీ. ప్రియులారా ఇట్లుండగా ఆయన కుడి పార్శ్వన ఆనుకొని ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు, వాక్కయ్యున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరంతో వచ్చాడు. ఎందుకు శరీరంతో వచ్చాడంటే మనతో మాట్లాడటానికి కాదు, అది ఆయన పరలోకంలో ఉండి కూడా పరిశుద్ధ ప్రవక్తల ద్వారా చేశాడు. ఏమండి మీ ప్రియులారా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అద్భుతాలు చేయడానికి కాదు. ఆయన ఎలీషా ద్వారా, మోషే ద్వారా, ఏలియా ద్వారా బలమైన కార్యాలు జరిగించాడు. మరి ఎందుకు వచ్చాడు తెలుసా? మన కౌలును చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా హల్లెలూయా. ఎవరిని వింటున్నారండి? వరి పొలం తీసుకుంటే ఏమి ఇవ్వాలి? వరి ఇవ్వాలి. గోధుమ పొలం తీసుకుంటే గోధుమలు ఇవ్వాలి. మనం తీసుకున్న పొలం పేరు రక్త మాంసముల పొలము. శరీరం అంటే ఏంటంటే రక్తము, మాంసం. అది యేసు ప్రభు రక్త మాంసములు గలవాడు ఈ లోకానికి వచ్చాడు. మరణం యొక్క బలం గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా ఆయన రక్త మాంసాలతో ఎందుకు వచ్చాడంటే మన కౌలంతా చెల్లించడానికి ఆయన శరీరంతో దిగి వచ్చేసేసాడు. ఇప్పుడు ప్రియులారా ఇక మనము క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. లోకమంతా ప్రకటింపబడుతున్న ఈ రాజ్య సువార్త, దేవుని రాకడ ముందు ప్రకటింపబడుతున్న రాజ్య సువార్త, దాని సారాంశం ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యాలేదని శిక్ష అంతా ఆయనే భరించాడు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటాడు, గుండంతా గొరికించుకున్నాడు, చిన్న పిల్లకి ఉంచుకున్నాడు. ఒకవేళ వాళ్ళ ఆచారం కాదంటలేదు కానీ ఆడంటాడు, ఏంటంటే యేసుప్రభు పాపాల కోసం చచ్చిపోయాడంట. ఎవడు దాడు కడుక్కోవాలండి అంటున్నాడు. నాన్న ఎవడు దాడు కడుక్కోవాలంటే నీకు 3 ఏళ్ళు వచ్చే వరకు నీకు నువ్వు కడుక్కోవాలి. ఎవరు గడిగారు? 1 అమ్మాయి గడిగిందని, 2 ఈ 1, 2 కలిపి ముద్ద చేశాడు, 3 అయింది. నోట్లో పెట్టుకోపోతుంటే అమ్మాయి గడిగింది. రేపు కాలు చేయబడిపోతే భార్యే కడగాలి. నీది నువ్వు కడుక్కోవాలంటే. కాబట్టి నానా మనం కడుక్కోవాలంటే అవదు. స్తోత్రం. ఊరూరు తిరిగి సన్నాసి ఎవడు దాడు కడుక్కోవాలంటున్నాడు బుద్ధిహీనుడు. ఎవడు దాడు కడుక్కోవటానికి అవ్వదు. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాం. మా అయ్యగారు ఇమ్మానుయేల్ అయ్యగారు ఉన్నారు కదండి, పెద్ద అయ్యగారు అల్లుడుగా. ఏమండి నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చి, నేను ముందే చెప్పాను, అయ్యా ఎంత వడ్డీ అయినా పర్లేదండి అనుకోండి, అంతే. నిజంగా ఇలా ఉప్మా. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆలోచనలో పడ్డారు, ఏం డబ్బులు ఎప్పుడు ఇచ్చాడా? మా అక్క ఆలోచన చేస్తుంది, ఆమెకి 50,000 కావాలి. ఎవరు చాలా మందిని అడిగింది, ఎవరు ఇలా ఎవరు లేదు. ఇక అమ్మాయిని లేక తిరిగి వెళ్దాం అనుకుంటుంది. నిజం కాదు అక్క, నెంబర్ 1 అక్కు, నిజం కాదు. ఊరికి అనుకో అంటున్నాను. స్తోత్రం. డబ్బులు అవసరం ఉందా నీకు? అయ్యగారి దగ్గరికి అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కన్నా అనుకో 1,00,000 రూపాయలు అప్పించాడు. నేను ముందే చెప్పి, అయ్యా వడ్డీ అంతా అయినా పర్వాలేదు, నీ రుణం ఈ జన్మలో అన్న. ఆయన అన్నాడు, వడ్డీ అంతా అయినా పర్లేదు అంటున్నాడు ఈడని 10 రూపాయలు వడ్డీకి ఇచ్చాడు, ధర్మ వడ్డీ. ఎవడైనా మన దగ్గరికి వచ్చి వడ్డీ అంతైనా పర్లేదంటే అది తీర్చలేదు అర్థం. అంతే కదండి. ఎవడన్నారు, నువ్వు 2 రూపాయలు చెబుతాయ్యా, ₹1.5 ఇస్తానన్నవాడు ఒరిజినల్, ఆయనకి తీరుస్తాడు. వడ్డీ అంతైనా పర్లేదు అన్నాడా? అంతే. స్తోత్రం. 1,00,000 10 లక్షలు అయింది. ఏ వడ్డీ? 10 రూపాయలు. మెడ మీద కండ వేసి టై పట్టుకుని లాక్కుపోతున్నాడు. మరి రమేష్ అన్నీ వచ్చి, బావగారు ఎందుకండి ఈయన లాక్కుపోతున్నావు? పాప మంచివాడు. ఆయన మంచివాడు, నీకేం తెలుసా? పోల్ డబ్బులు ఇక రచ్చపడి కాడికి లాక్కెళ్తున్నా అన్నాడు. అప్పుడు మా రమేష్ అన్నాడు, వదిలేండి బావగారు అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఆ కథ మన బామరదైతే తర్వాత, ఇందులో దూరేవు కనుక నువ్వు కడతావా అంటాడు. కడితే మా రమేష్ అనే 10 లక్షలు కట్టేసి అనుకున్న రుణం అంతా ఇంకా లాక్కుపోతాడా వదిలేస్తాడా? ఆయన కట్టే కూడా పట్టుకుంటూ ఊరుకుంటాను ఇన్ని
ఇందాక అయ్యా బాబా అన్నా. ఎప్పుడు దాకా ఆయన కట్టేదాకా. ఒక్కసారి ఆయన కట్టేటంటే కాలు పెట్టి ఎగరేస్తా. ఇప్పుడు ఇంకా పట్టుకుంటాడా? ఈసారి ఇంకా పట్టుకుంటూ ఊరుకుంటానా? ఇందాక ఎందుకు ఊరుకున్నా? ఇప్పుడు కట్టేసాడుగా. మనం అందరం పాపం చేసి పాపంలో నిద్రపోమక విషయం చెప్తున్నా. చెప్పు స్తోత్రం చెప్పు. అలే ఎంత మంచి మాట చెబుతుంటే ఎంత భారం ఆయన మీద అవుతుంది. ఇంత సరే పర్లేదు, దేవుడు నిన్ను దీవించి రెండు చేతులు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సర్వలోకం పాపం చేసి పాపానికి దాసులు. సాతాను మన గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని మరణం తీసుకుని పాతాళంలో పడేస్తాడు. యేసు బాబు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి మన రుణమంతా ఆయనే చెల్లించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సాతానుతో అమ్మో నన్ను లాక్కెళ్ళా అనక్కర్లా, నీ రుణం ఆయన కట్టేది. వదులు నా గల్లా వదులు. తెలంగాణ భాష ఏం చేస్తాం, అన్ని దేశాలు తిరుగుతున్నాం. స్తోత్రం. మొన్నే 2 రోజులు వెళ్ళొచ్చాను తెలంగాణ. వదులా ఎందుకని యేసుబాబు కట్టేశాడు రుణమంతా. హల్లెలూయా. నిన్ను దరిద్రంతో పట్టుకుని సాతంతో చెప్పు, యేసుబాబు నా రుణమంతా చెల్లించాడు. హల్లెలూయా. నిన్ను వ్యాధితో పట్టుకుని సాతంతో చెప్పు, యేసుబాబు నా రుణమంతా కట్టేశాడు. స్తోత్రం. మనం ఎందుకంటాం? ఒక ఆమె ప్రార్థన చేయించుకొని వచ్చాడు, అయ్యా నా సుఖరయ్యా నా సుఖరయ్యా. ఇంకెందుకు వదిలిపోద్దు నిన్ను? ఏమని చెబుతున్నావు? నాది, మై ఓన్. షుగర్ నీది కాదు, సాతాను. స్తోత్రం. యేసు నామములో వదిలిపోను కదా. హల్లెలూయా. దీర్ఘకాలిక వ్యాధి నీది కాదు, సాతానుదే. చెప్పు, యేసు ప్రభువు నా రుణం చెల్లించాడు, విడిచిపెట్టి దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తు యేసునందున్న వారికి 2 చేతులకి స్తోత్రం. హల్లెలూయా. మన రుణమంతా ఆయన చెల్లించేసి. ఆమేన్. ఇప్పుడు నువ్వు కృంగిపోయి నడవక్కర్లా, నువ్వు లేచి నిలబడవచ్చు. అందుకే వాక్యం చెబుతుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా ఇది నువ్వు తిరిగి లేచే. ప్రభు నీ క్రైదనం అంతా చెల్లించాడు. నీ వెలంతా మనం తలతో చేసిన దానికి ఆయన తలకు ముళ్ళు కిరీటం పెట్టుబడి వెల చెల్లించాడు. వెలగా మనం చేతులతో చేసిన దానికి ఆయన చేతులకు శేలలు కొట్టుబడ్డాయి. అయ్యా నువ్వు త్రాగిన అపవిత్రమైందంతా పక్కలోకి చేరింది, అందుకు ఆయన ప్రక్కలు భరిస్తూ కురిశారు. డొక్కలో ఆయన వెల చెల్లించాడు. పాదంలో చీలలు కొట్టబడి అరికాల నుంచి నన్నెత్తి వరకు 40 కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆయన చర్మాన్ని నాగటి చాళ్ల వలె పొలమును దున్నట్టు దున్నబడ్డాడు. ఆయన ఆఖరి రక్తం నీ కొరకు కార్చాడు. ఎందుకో తెలుసా? మనం కౌలుకు తీసుకున్నది ఏంటిదండి? శరీరం అనే పొలం. అందుకని ఆయన తన రక్త మాంసాలని వెలగా చెల్లించేశాడు. ఇప్పుడు ఆయన ఎంతో ఉన్న నీకు ఏ శిక్షా విధి? ఇది గొప్ప శుభవార్త. హల్లెలూయా. ఇప్పుడు మీ పక్కన చెప్పండి, క్రీస్తు యేసునందున్న నీకు. చెప్పండి, మీ పక్కన ఉన్న చెప్పండి, క్రీస్తు యేసునందున్న నీకు ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందున్న నీకు ఏ శిక్షా విధి లేదు. ప్రభు నీ రుణమంతా చెల్లించేశాడు. ఆమేన్. సమాప్తం అని సిలువలో పలికాడు. నేను కూడా సమాప్తమైందని పలుకుతున్నాను ఈరోజు కూటానికి. దేవునికి స్తోత్రం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి మరొకసారి అలా జ్ఞాపకం చేసి వార్తలు ఇంకోసారి చెప్తున్నారుగా. నెంబర్ 1 అక్క ఏముంటే అందులో బస్సు పాలతో పడింది, 40 మంది పోయారు. అత్త విషం కలిపింది, కోడలు చచ్చిపోయింది, కోడలు కలిపింది. అయ్యే ఇంకోసారి చెబితే ఇంత మధురమైన మాటలు చెప్పాలి. అందుకని చెప్తాను. స్తోత్రం. ఏమండి, ద్రాక్ష మన శరీరము, కంచె దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. తొట్టి దేవుడికి ఇచ్చిన డబ్బులు, గోపురం ఆయన మన క్రియలన్నీ చూస్తున్నాడు. నువ్వు కావలివా, దీన్ని కావలి కాసుకో. కన్ను ఎటుబడి తట్టు నువ్వు పోనీయకూడదు. ఎందుకని నువ్వు ఎవరు? కావలివాడు అని చెప్పు. ఎవరు? పోనీయకూడదు. నోరు అదిరిపడకూడదు. ఎందుకని నువ్వెవరు? అందుకే ప్రభు నిన్ను ఇందులో పెట్టాడు. ఆయనకి కౌలు చెల్లించాడు. ఏంటి కౌలు? కోడి పెట్టవద్దు, మేకొద్దు, న్యాయముగా నడుచుకోవాలి. అబ్బాయి అంత మంచి దేవుడు అండి. స్తోత్రం. ఏమండి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచుతూ ఏం కోరుకుంటారు చెప్పిన? పెద్ద అయినాక మమ్మల్ని చూడరా అని కోరుకుంటారు కదండి. ఆయన అది కూడా కోరుకోవట్లా. కుమారుడు న్యాయంగా నడుచుకో,
నిస్వార్థమైన ప్రేమ కదండి. ఈ లోకంలో తల్లి ప్రేమ అన్నిటికంటే గొప్పదే, నిస్వార్థమైనది అయితే కాదు. అమ్మలందరూ కోపం వస్తే రాని కాక. ఓ తల్లికి 2 పిల్లలు ఉన్నాడు. క్రిస్మస్ పండుగకి బట్టలు కొనుక్కోమని అమ్మకు 10,000 ఇచ్చాడు ఒక కుమారుడు. ఇంకొకరు పెన్షన్లో 1000 రూపాయలు లాక్కున్నాడు. తల్లి ఎవరిని ఎక్కువ ప్రేమించిందండి? మొదట ఉన్న, రెండో ఉన్న? న్యాయమే కదండి, మొదట ఉండే కదా. ఎంత అనుకున్నా కాదా? కాదా? యాక నువ్వు చెప్పు. నువ్వు అవునంట్లా, నాకు బాధ అవుతుంది. నీకు పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు. స్తోత్రం. అదృష్టవంతురాలు. దేవుడు నిన్ను దీవించుగాక. హల్లెలూయా. ఏముంది? ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. ఖచ్చితంగా ఆ తల్లి మొదటోడిని ప్రేమించింది కదండి, డబ్బులు ఇచ్చినోడిని. ఈ లోకంలో యేసు ప్రభు మాత్రమే నేను నిస్వార్థంగా ప్రేమిస్తాడండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన నేను డబ్బులు అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? అది నీకు మేలని అడుగుతున్నాడు. 2 కనికిరాన్ని, అది కూడా నీ కోసం. దేని మనసు కలిగి ఉండమంటాడు, అది కూడా. హల్లెలూయా. కానీ మనం అందరూ దేవాది దేవుడు తన కుమారుని శరీరంతో పంపించాడు. ఆయన శరీరంలో మన పాపంలోకి శిక్ష విధించబడి, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష. ఆయన మన కొరకు మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేచాడు, 40 దినాలు అనేకులకు సజీవులుగా కనపరుచుకున్నాడు. ఆ మీద పరలోకానికి వెళ్ళాడు మేఘముల మీద, మరలా రాబోతున్నాడు. సూచనలన్నీ నెరవేరుతున్నాయి. ఏమండి, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ ఎప్పటి నుంచి, ఆది నుంచి ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద సూచన ఏంటంటే యేసు ప్రభు రాకడకు ముందు 666 ముద్ర వచ్చింది. ఈ ముద్ర ఉన్నోడికే కొనటానికి, అమ్మటానికి అర్హత. ఈ ముద్ర ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రతి కొట్లో గోడకు ఉంటుంది ముద్ర, ఫోన్పే, QR కోడ్. ఆ గోడకున్నది ఇక్కడికి వస్తే ఇక ఆయన రాకడ వచ్చేసిందండి. గోడ దాకా వచ్చింది, ఇక్కడికి రావటానికి ఎక్కువ టైం పెట్టిందా? ఫోన్లో ఉందా QR కోడ్? ఉందా అంటే అరచేతిలో ఉంది. అరచేయి లోపలికి వస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు. ఎంతో టైం లేదండి. మిక్కిలి అనుకూలించండి. ఇదే రక్షణ దినం. ఇవి నిత్య జీవ సువార్త. ఆయన రాకడకు సువార్త సర్వలోకం ప్రకటించబడాలి. అందుకే ఈ జంగంగూడులో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దైవజనులు ఖర్చు పెట్టి కూటాలు పెట్టాడు. ఈ రోజైనా మారు మనసు పొందు. ఈ రోజైనా ప్రభు దగ్గరికి రా. ఈ రోజైనా న్యాయంగా జీవించు. ఈ రోజైనా దేని మనసు కలిగి, ఈ రోజైనా కనికరాన్ని ప్రేమించు. ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది మంచి సంఘములో, అపోస్తులను బోధలో, సహవాసములు, బోధలు, రొట్టి విరుచుకులు, ప్రార్థనలు ఎడతెగక మనవి చేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు దీవిస్తున్నాను. ఈ రాత్రి ప్రభుకు నీ హృదయం ఇష్టమైతే లేచి ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఉన్న స్థలంలో, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న పర్లా ఒకసారి లేచి నిలబడు. వీధిలో ఉన్న పర్లా ఒకసారి లేచి నిలబడు. చైర్లో ఉన్న పర్లా ఒకసారి లేచి నిలబడు. అందరం అలాగుని లేచి నిలబడుతున్నాం. అందరూ లేచి నిలబడదాం. వెంటనే కళ్ళు మూసుకుందాం. అమ్మ నీ కొరకే చెప్తుంది, కళ్ళు మూసుకో. అన్న కళ్ళు మూసుకో, అటు ఇటుగా వెళ్ళబక్క. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అమ్మ బిడ్డ నీ కొరకే, అమ్మ బిడ్డ నీ కొరకే కళ్ళు మూసుకో. అమ్మ చిన్న బిడ్డ నీ కొరకే కళ్ళు మూసుకో. అమ్మ అయ్యా నీ కొరకే కళ్ళు మూసుకో. చిన్న ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని, చిన్న బిడ్డలు కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ శరీరము మీరు ఇచ్చిన ద్రాక్షల తోటయ్యా, ఇది నాది కాదు ప్రభువా. తల్లి గర్భంలో మీరు నిర్మించారయ్యా, విచిత్రముగా నిర్మించారయ్యా. విచిత్రపు పనిగా నన్ను నియమించావు ప్రభు. చేయండి, అందరూ ప్రార్థన చేయండి అండి. ఒకళ్ళు ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే దైవ సేవకులు చెప్పే మాటలైనా హృదయపూర్వకంగా నమ్మి పలకండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ వెనుకున్న పరిశుద్ధులు కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ శరీరం మీరు ఇచ్చిన ద్రాక్ష తోటయ్యా, నాదనుకున్నానయ్యా, నా ఇష్టానుసారంగా వాడేనయ్యా. బాల్యం అంతా వాడేనయ్యా, యవ్వనం అంతా వాడేనయ్యా, వృద్ధాప్యానికి వచ్చిన నా ఇష్టానుసారంగా వాడుతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇది మీరు ఇచ్చిన ద్రాక్షల తోటయ్యా. అమ్మ చెల్లి కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేసుకో. అమ్మ నోరు తెరిచి ప్రార్థన చేసుకో. అన్న కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నీ తోటి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటుండగా
నువ్వు ఎలా మౌనంగా ఉంటావు? కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఎవరు మౌనంగా ఉండకుండా ఒక చిన్న ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, కొంచెం ప్రార్థన చేసుకుందాం. అందుకే కదా ఆయన సన్నిధికి వచ్చాం. అయ్యా, ఇది మీరిచ్చిన ద్రాక్షల తోట అయ్యా, ఈ సౌందర్యం మీరిచ్చింది అయ్యా. అయ్యా అయ్యా ఈ యవ్వన కాల ఫలం మీరిచ్చింది నాయన. మీరే నా చుట్టూ కంచి వేసావయ్యా, నా ఇంటి వారి చుట్టూ కంచి వేసావు నాయన. చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఇంకొంచెం నోరు తెరిచి అందరం కూడా ప్రార్థన చేసుకున్నా. అమ్మ చెల్లి ప్రార్థన చేసుకో. అమ్మ కునుకుపాటు రానిమాక, ఆవులెత్తు రానిమాక. చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంకొంచెం ఆ వెనుకలు ఉన్న పరిశుద్ధులు కూడా, ఇంకొంచెం ఆ వెనుకున్న పరిశుద్ధులు కూడా ఇంకొంచెం నోరు తెరిచి దేవుని నామం బట్టి, అయ్యా అయ్యా నా చుట్టూ కంచి వేసావయ్యా, నా ఇంటి వారి చుట్టూ కంచి వేసావయ్యా. అయ్యా, మీరు వేసిన కంచెను బట్టే నేను క్షేమంగా ఉన్నానయ్యా. కంచి వేసావు ప్రభువా. చేయండి. అందరూ చిన్న ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దని మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాను. అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. అయ్యా అయ్యా, గోపురం మీద ఉండి నా క్రియలన్నీ చూస్తున్నాము నాయన. అయ్యా స్నేహితుడా, ప్రభు నీ క్రియలు చూస్తున్నాడు అయ్యా. మనసు బాలేదని వ్యసనాలకు బానిస అవ్వద్దండి. ఇప్పుడు మనసు ఒకటే బాధ, ఆ మైదట శరీరం కూడా బాగోదు. అవయవాలు పాడైపోతే చిన్న వయసులో మరణానికి వెళ్ళిపోతాయి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మిక్కిలి మంచి సమయం. ఆయన ఇదిగో నీ చుట్టూ కంచి వేయటమే కాదు, ద్రాక్ష ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. రా ప్రభు దగ్గరికి, రా ప్రభు దగ్గరికి రా. ఇంకా అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అవి అనుకున్న పరిశుద్ధులు కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ చేస్తున్న పరిశుద్ధులు కూడా కొంచెం నోరు తెరిచి ఆయన నామం బట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన ద్రాక్ష తొట్టిని తొలిపించాడు, గోపురం కట్టించాడు. ఇదిగో ఆయన నీ దగ్గర కౌలు న్యాయముగా నడుచుకుంటా, కనికిరాన్ని ప్రేమించడం, ఇంతే ఆయన అడుగుతున్నాడు. ఇంకేమి అడగలేదు. నేను నల్లకొడి పెట్టొద్దు, నీ నిలువు దోపిడి వద్దు, నిలువెత్తి బంగారం వద్దండి. ఆయన నిన్ను ప్రియులరా తన కౌగిట్లోకి పిలుస్తున్నాడు, రెక్కడికి దాయటానికి పిలుస్తున్నాడు, ఉచితంగా రక్షిస్తాడు. రా ప్రభు దగ్గరికి, అయ్యా రా ప్రభు దగ్గరికి, అమ్మా రా ప్రభు దగ్గరికి. ప్రభు నేను పిలుస్తున్నాడు. చేసుకో, ప్రార్థన చేసుకో. ఇదిగో ఆ మహావృతం తిరిగి వచ్చి నిన్ను లెక్క అడిగితే నువ్వేమైపోతావు? ఆరు నాగ్ని కాచుకోండి. ఇదిగో ఇది మంచి సమయం. ఆరు నాగ్ని కాచుకోండి. ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నిన్ను ఇది మంచి సమయం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మంచి సమయం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అందరూ కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేసుకున్నాం. నేను ఒక చిన్న కీర్తన పాడతాను. మీరెవరు నాతో పాడబోదు, మీరు ప్రార్థనే చేసుకోండి. నేను ఒక్కడే పాడతాను, మీరు కేవలం ప్రార్థన మాత్రమే చేసుకోండి. ఇంకొంచెం నోరు తెరవండి, 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 ఇంకొంచెం నోరు తెరవండి. ఇదిగో ఇక సందేహపడదురా ప్రభు దగ్గరికి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రాజురా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మనం అప్పగించేస్తున్నాం. అయ్యా ఇది మీద, ఈ జీవితం మీద అయ్యా ఇక మీదట అయ్యా మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాను. కనికిరాని దేని మనసు కలిగి ఉంటాను. చేయని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ పాప శిక్షను ఎవరు భరించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు,
ఆయన యొద్దకు ఈ రాత్రి అయ్యా, ఈ రాత్రి యేసు యొద్దకు రావాలి. నేను పాపిని, ఆయన నా రక్షకుడు నమ్ముతున్నాను. ఆయన కాక వేరే దేవుడు లేడని నమ్ముతున్నాను. ఆయన తీర్మానం కలిగి ఈ రాత్రి నూతనంగా మారు మనసు మీ కుడి హస్తం పైకి ప్రార్థన చేస్తాను. వందనాలు అన్నయ్య, వందనాలు తమ్ముడా, వందనాలు చెల్లి, వందనాలు ఇంకెవరైనా ఈ రాత్రి క్రొత్తగా మారు క్రొత్తగా ఇంకండి పడిపోయినయ్యా, ఈ రాత్రి తిరిగి లేస్తారని తీర్మానం కలిగిన కూడా మీ చేయి పైకి అయ్యా, ఇంతకుముందు పడిపోయినప్పుడు తిరిగి లేస్తారని తీర్మానం మీ చేతులలో ఉంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి మీకు స్తోత్రం నాయనా, మీ కృపావార్తను ప్రకటించడానికి నిత్య జీవ సువార్త ఈ ప్రజలు మీ ఎదురుకు వస్తున్నారు. తిరిగి మీ కృపావాక్యానికి అప్పగించండి. తిరిగి మీ కృపావాక్యానికి అప్పగించండి. తిరిగి మీ కృపావాక్యానికి అప్పగించండి. మీ బిడ్డలను ఈ తీర్మానాన్ని అయ్యా చెదిరిపోకుండా కాపాడు. మీ హస్తాల క్రిందకి దించండి నైనా. బలహీనుల కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడే యేసు నామములో వ్యాధులు నీ బిడ్డలు విడిచిపోవును. దీర్ఘకాలిక వ్యాధులు పోవును. అయ్యా, మీరు మా పాపం కొరకు, మా రోగం కొరకు మీరు మరణించారు. యేసు నామములో పక్షిరాజు వంటి నూతన ఆరోగ్యం ఉడికిలో ఉన్న ప్రజలు కలుగును గాక మా ప్రభువా. ప్రతి వ్యాధి బంధకమా యేసు క్రీస్తు నామములో దైవజనుడు శ్యామ్ కుమార్ అయ్య గారి అమ్మగారిని ఆత్మీయ తండ్రి గారిని నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో భూమి వేసి ఆ దైవజనుడు రమేష్ బాబు గారు అమ్మగారు వారి కుటుంబ పరిచర్య దీవించి, తమ్ముడు సురేష్ కుటుంబాన్ని దీవించి అయ్యా, మా దైవజనుడు ఇమానుయేల్ అయ్య గారు అమ్మగారు వారి బిడ్డల్ని విజయబాబు దీవించి అయ్యా, మీ కుటుంబాన్ని బట్టి అందరూ మీ పనులు ఎంత బాగా మా ప్రభువా దీవిస్తూ సంగీత పరిచయం చేసి తమ్ముడు దీవిస్తుంది. ఈ ప్రాంతం జంగం గుడిలో అధికారులు, నాయకులు దీవిస్తున్నారు. అయ్యా, మా ప్రియమైన హైందవులు, ముస్లింలు, మహమ్మదీయులు, క్రైస్తవులు దీవిస్తున్నారు. తెగులు రాని మా పట్టణాన్ని కాపాడండి. మీ ప్రజలు దీవిస్తూ గొప్ప అవకాశం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూర్చున్నారు.